అందరికీ ఆత్మీయ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, శివానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 463వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. స్వామి సార్ ద్వారా అద్భుతమైన క్లాస్ వినబోతున్నామండి. దానికంటే ముందు మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల సమగ్ర స్వస్థ ధ్యాన మహాయజ్ఞము ఈ నెల 11, 12 తారీఖున నిర్వహించడం జరుగుతోంది. అది ఎక్కడంటే పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్లోనండి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఆల్రెడీ మనం గ్రూప్లో అన్నీ కూడా పెట్టడం జరుగుతోంది. ఏ మాస్టర్లు వస్తారో ఆ ప్రోగ్రాంకు, ఎలా ఉంటుంది ధ్యాన యజ్ఞం, పొద్దున్నే 5 నుంచి 8 గంటల వరకు చక్కగా మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత మాస్టర్స్ యొక్క జ్ఞానము, అలా అన్నీ కూడా మనం షేర్ చేయడం జరుగుతోందండి. దీన్ని కూడా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి, మీ యొక్క కుటుంబ సభ్యులకు కానీ, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి మీరు షేర్ చేయండి మాస్టర్స్ అందరికీ కూడా. అలాగే ఈ ప్రోగ్రాం గురించి ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏం చెప్పాలి అంటే, దీనికి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనంత ధన్వంతన్ రూపంలో సహాయ సహకారాలు అందించండి. వాలంటీర్స్ ముందుకు రావచ్చు, చక్కగా సేవ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సేవ ప్రధానము కాబట్టి సేవ అనే దాంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, అలాగే అక్కడ ఎంతోమంది వస్తున్నారు కదా, యోగులు వస్తున్నారు, పిరమిడ్ మాస్టర్స్ వస్తున్నారు, హిమాలయ యోగులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు సారు ఎంతో సౌకర్యాలు చూసుకుంటున్నారు, చేస్తున్నారు. పాపం తన చేతి నుంచి ఖర్చు పెడుతున్నారు. దాంతోపాటు మనము కూడా అంత పెద్ద మహాయజ్ఞంలో మనము భాగస్వాములు అవుతాం. మన యొక్క చేతి నుంచి కూడా ఒక తృణము ఫలము అంటాం కదా, అట్లా ఇస్తే అంత యజ్ఞంలో మనము కూడా భాగస్వాములు అవుతామండి. ఒక 10 రూపాయల నుంచి కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళైనా ఇచ్చిన వాళ్ళం అవుతాం కదండి. కాబట్టి మీకు తోచినంత ఇంత అనేం లేదండి, అన్నీ సార్ మీదే. అంటే ఆయన మన కోసం చేస్తున్నాడండి, ఆయన ఏమీ కూడా తీసుకొని వెళ్ళడు. అందరికీ ఈ జ్ఞానం అందాలా అని తన జేబు నుంచి మొత్తం ఖర్చు పెట్టేస్తాడనమాట. దానికి మనం కూడా అంతో ఎంతో సహాయం చేద్దామండి. కాబట్టి మాస్టర్స్ ఓకేనా? థ్యాంక్ యూ. అయితే ప్రచారం అయితే మీకు తోచిన ప్రచారమైనా చేయండి కనీసం. ఎస్. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా సాంఖ్యయోగము. ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన ఈ యొక్క క్లాసు మనకు చెప్పడానికి నాగాంజనేయ స్వామి గారు క్లాస్కి రావడం జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టరు. అలాగే అద్భుతంగా ప్రతిరోజు ఒక ప్రాక్టికల్ లైఫ్ని జీవిస్తూ ఉంటారు సారు. అలా అద్భుతమైన క్లాసులు కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు సార్. గవర్నమెంట్ జాబ్ చేస్తూ అలాగే ఈ ధ్యాన ప్రచారము, ధ్యాన సేవ చేస్తున్నారండి. సార్కి అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్దాము, వెల్కమ్ చెప్దాము. నమస్తే సార్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మేడం. వాయిస్ వినిపిస్తుందా మేడం క్లియర్ గా నాది? ఎస్ సార్. ఓకే మాస్టర్స్, కొంచెం సేపు మనం ధ్యానం చేసి స్వాధ్యాయంలోకి ఎంటర్ అవుతాం. అందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే హాయిగా ప్రకృతి మాతతో అనుసంధానం అవుతూ మనలో ఉన్నటువంటి ప్రకృతి తత్వానికి అనుసంధానం అవుతూ అండము నుంచి పిండము నుంచి బ్రహ్మాండం వరకు విస్తరించినటువంటి ఈ యొక్క చైతన్యానికి, మూల చైతన్యం వరకు
మనందరం కూడా మన యొక్క శక్తిని అనుసంధానం చేసుకుందాం మాస్టర్స్. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతి వేళ్ళు పెట్టుకొని ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి స్థూల శరీరంని హాయిగా ప్రశాంతంగా ఉంచేసి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం మాస్టర్. అన్ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ నేను శరీరం అనే తత్వాన్ని విడుదల చేస్తూ మన గురించి మనం ఏర్పరచుకున్నటువంటి ఎన్నెన్నో అభిప్రాయాలు, రోజువారీ కార్యక్రమాల్లో ఎన్నెన్నో ఆలోచనలు, మనసులో ఏర్పడినటువంటి ఎన్నెన్నో చింతలు అన్నిటినీ కూడా హాయిగా వదిలేస్తూ సుప్త చేతనాత్మక మనసులు ఏర్పడినటువంటి అన్ని ముద్రల్ని కూడా సాక్షిభూతంగా గమనిస్తూ పంచకోశములతో పంచ ప్రాణములతో రెండు 2,72,000 నాడీ వ్యవస్థలు సమస్త జీవరాశుల లోపల అత్యంత సంక్లిష్టమైనటువంటి ఒక మహా సృష్టి ఈ యొక్క మానవ శరీర నిర్మాణం మాస్టర్స్. అటువంటి గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క సృష్టి నిర్మాణాన్ని గమనిస్తూ అనంతంగా విస్తరించినటువంటి మూల చైతన్యపు శక్తితో ఏకీకృతమవుతుంది. సాక్షిభావంతో గమనిస్తూ ఉన్నాం మాస్టర్. అనంతమైనటువంటి కాలచక్రంలో ఎన్నెన్నో జన్మల్లో ఎన్నెన్నో అనుభవాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ క్షణం ఒక గొప్ప అద్భుతమైనటువంటి పాత్రలో విరాట్ విశ్వరూపంగా మనందరం కూడా ప్రతీకలమై ఆ యొక్క చైతన్య స్వరూపాలుగా అనంతంగా విస్తరించి ఉన్నటువంటి మనందరం కూడా చైతన్య స్వరూపులుగా ఉన్నాం మాస్టర్. అటువంటి విశ్వ చైతన్య శక్తి కలుసున్నాము. మైత్రేయ బుద్ధగా యొక్క అద్భుతమైనటువంటి భూక్షేత్రం మీద అవతరించి వారి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్య చైతన్యంతో అనుసంధానం సదానంద యోగి మహారాజ్ గారి అఖండ జ్ఞానజ్యోతి వెలుగుల్లో వారి యొక్క దివ్యమైనటువంటి చైతన్యంతో అనుసంధానం
తత్వమసి అని వేదాంత పరమ విధానంతో అనుసంధానం. ఆఖరి 5 seconds మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. చిన్న చిన్నగా 2 అరిచేతులను తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని, ఎలా అయితే సహజంగా మనం ధ్యానంలోకి ప్రవేశించామో అంతే సహజంగా హాయిగా ఆ చేతులను చూస్తూ బయటపోదాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. చేయించారు మా అందరితో కూడా. దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ఎక్కడైనా వాయిస్ కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక చెప్పండి మాస్టర్స్, నో ప్రాబ్లం. మనం ఈరోజు ఓకే సార్. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశం సాంఖ్యయోగం. సాధారణంగా మనం బయట ఎక్కడైనా సరే వింటున్నటువంటి యోగాలకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది. అంటే మనకి తెలిసింది ఏంటంటే జ్ఞానయోగము, రాజయోగము, కర్మయోగము, భక్తి యోగం, ఈ 4 కూడా ఎప్పుడు విరివిగా అనిపిస్తూ ఉంటాయి. అలాగా సాంఖ్యయోగం అనేది కపిల మహర్షి గారి చేత ప్రాచుర్యంలోకి రాబడింది. అంటే ఆయన ద్వారా అందించబడింది ఈ జ్ఞానం మనకి. మరి ఇప్పుడు యోగం అంటే మనందరికి కూడా తెలుసు మాస్టర్స్, యోగం అంటే కలయిక. ఏదైనా సరే ఒక విషయాన్ని తెలుసుకోవటం కోసం మనము ఒక గ్రంథాన్ని రచించటం కానీ, ఇప్పుడు ఎవరైనా ఒక పుస్తకం రాస్తున్నారండి, ఒక యోగి తన యొక్క ఆటోబయోగ్రఫీ, జీవిత చరిత్ర రాస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే భావితరాలు నెక్స్ట్ వచ్చేటువంటి ఆధ్యాత్మిక ఎవరైతే ఆ పరిశోధన చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడాలని రాస్తారు. అలాగే ఒక విషయం బయటికి ప్రకృతికి అందించారంటే అది విషయం ఏంటంటే దాన్ని ఇంకా అద్భుతంగా అర్థం చేసుకోవడం కోసం ఏదైనా సరే ఒక విషయం అనేది చెప్పబడుతుంది భూమి మీద. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి సాంఖ్యయోగం అనేది ఇక్కడ వేదాంతాన్ని, అంటే ఒక పురుష ప్రకృతి తత్వాన్ని మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప యోగము. జనరల్ గా మనకి ఎన్నో రకాల యోగాలు ఉన్నవని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మరి సాంఖ్యయోగం ఎందుకంటే సాధారణంగా ఏం చెప్తారంటే మనకి పురాణాలని ఉంటాయి. ఇప్పుడు అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి, అవునా? పురాణాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు సాధనలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మీకు స్వాధ్యాయంలో హైయెస్ట్ గా ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే స్టార్టింగ్ వాళ్ళకి స్టోరీస్ రూపంలో, పురాణాల రూపంలో అలా చెప్తా ఉంటారు స్టార్టింగ్ వాళ్ళకి. మధ్యములకి వాళ్ళకి వచ్చేసి భక్తి యోగంలో కొంతవరకు జపములు అంతవరకే ఉంటుంది. ఉత్తములకు వచ్చేసి సాంఖ్యయోగం అని చెప్తారనమాట. అంటే ఈ హైయెస్ట్ నాలెడ్జ్ కింద కన్సిడర్ చేయాల్సినటువంటి ఒక అంశము సాంఖ్యయోగము. ఇది ఎప్పుడు విననటువంటి టాపిక్ కాబట్టి కొంచెం వినటానికి ట్రై చేయండి మాస్టర్స్. అందరికీ తెలుసు సంఖ్య అంటే ఏంటి. చిన్నప్పుడు మన అందరం స్కూల్లో చదువుకున్నాం కదా. సంఖ్య అంటే ఏంటి? నెంబర్, అంతేనా? ఇంగ్లీష్ లో నెంబరు, తెలుగులో సంఖ్య.
అంటే ఇక్కడ ఏంటంటే మనకి నెంబర్స్ ని యూజ్ చేసుకొని, సంఖ్యలని యూజ్ చేసుకొని అంటే ఉపయోగించుకొని ఈ యొక్క యోగాని మొత్తం కూడా మనకి చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనము మనకి తెలిసిన దాని దగ్గర నుంచి ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మనము ప్రాథమికంగా మనకు అర్థమైనటువంటి జ్ఞానంలో, ఆధ్యాత్మికంలో ఇవి ఎన్ని శరీరాలని చెప్తారు మనకి? స్థూల శరీరం ఒకటి. కామెంట్స్ రూపంలో కూడా పెట్టొచ్చు మాస్టర్స్, ఎందుకంటే వాయిస్ ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు కామెంట్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. స్థూల శరీరం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పావని మేడం పెట్టారు 7 శరీరాలు. ఎస్, అద్భుతం. అది హైయెస్ట్. అంటే ఏంటంటే 7 శరీరాల టాపిక్ కూడా ఉంటుంది, అది కూడా ఒకరోజు చెప్పుకుందాం. ప్రాథమికంగా అందుకే నేను ఫండమెంటల్ గా అంటే ఏంటంటే స్టార్టింగ్ లెవెల్లో చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే స్థూల శరీరం ఒకటి, సూక్ష్మ శరీరం ఒకటి, ఇంకొకటి కారణ శరీరం. అవునా? ఇవి 3 శరీరాలు. సో ఈ 3 శరీరాల గురించి మనం అర్థం చేసుకున్నాం ఈ రోజు. స్థూల శరీరం వచ్చేసి దేని ద్వారా తయారు చేయబడింది? స్థూల శరీరం దేని వల్ల తయారవుతుంది? ఎముకలు, రక్తము, మాంసము, సప్త ధాతువులు. ఓకే, అద్భుతం. అణువులు. చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఒక హైయెస్ట్ లెవెల్కి వచ్చాం అనమాట. సాంఖ్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. మీరందరూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే పంచభూతాలు. ఓకే, వావ్, సూపర్. అంటే మనం మాట్లాడుకునేది ఏంటంటే మన కంటికి కనపడే లెవెల్ నుంచి వెళ్తున్నాం అనమాట. మనం ఇప్పుడు మనకి తిన్నది రసము, రక్తము, అంటే అది సప్తధాతువులు. అది అది ఒక స్టోరీ. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎలా అయితే 7 శరీరాలు అనుకున్నామో అది ఇంటర్నల్ గా జరిగేటువంటి ప్రాసెస్. బయటికి మనకు కనపడేది ఏంటంటే దేని ద్వారా, ఏం మెటీరియల్ ద్వారా తయారైందంటే కనుక మనము పంచభూతాలు. స్థూల శరీరం వచ్చేసి పంచభూతాల ద్వారా నిర్మితం అయిపోయింది. అవునా కదా? అందరు నమ్ముతారా లేదా ఇది పంచభూతాలు అనేది? సరే, మనందరం చెప్తా ఉంటాం కదా, నేనే అండము, పిండము, బ్రహ్మాండం అన్ని కూడా ఒకటే అని. అవునా? అన్నిట్లో ఉంది ఒకటే అంటారు. ఇక్కడ ఉన్న ప్రకృతి, అక్కడ ఉన్న ప్రకృతి ఒకటే అంటారు కదా. మరి ఎప్పుడైనా మీకు అనిపించింది అది ఎలా ఒకటి అనేది? అంటే ఎలా? ఇప్పుడు పంచభూతాలతో నిర్మితం అయ్యి అన్నారు మీరు. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మీ శరీరంలో? చెప్పండి మేడం, మీరు చెప్పండి. పంచభూతాలు అంటే మన లోపల భూతత్వం సార్. మొత్తము ఏమంటాము, మట్టితో తయారైంది అన్నట్టు భూతత్వము. అలాగే అగ్ని, కడుపు అగ్నితత్వము. ఏదైతే లోపల నీరు ఉందో జలతత్వము. శూన్యంగా ఉండేది ఆకాశతత్వము. మనం ఊపిరి తీసుకునేది వాయుతత్వము సార్. అద్భుతం, అద్భుతం, సూపర్. ఇవన్నీ పంచభూతాలు అర్థమైంది కదా. దీనికి ఇంకా అద్భుతంగా ఒకనొక పుస్తకం నేను చదివినప్పుడు చాలా క్లియర్ గా ఒక విషయం అనేది రాసింది మాస్టర్స్. ఆ చదివినప్పుడు ఇంకా నాకు ఆ డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. అప్పటి నుంచి నేనే ప్రకృతి అన్నటువంటి ఒక విషయం నాకు చాలా అద్భుతంగా అర్థమైంది. అది ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు అంటే చాలా మందికి నేను వెళ్ళిన క్లాస్ లో చెప్తా ఉంటాను కొంతమందికి ఈ విషయం. ఇప్పుడు మనం జూమ్ లోకి వచ్చాం కాబట్టి ఈ రోజు మనం సాంఖ్య యోగంలో చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను ఇది. పంచభూతాలు ఇప్పుడు మనకి ఫస్ట్ కింద ఉండేది ఏంటిది? ఫస్ట్ భూమేనా కదా? ఫస్ట్ భూమే కదా ఉండేది. భూమి పైన ఏముంటాయి? వాటర్ ఉంటుంది. అవునా? సముద్రాలు మొత్తం ఫస్ట్ అంతా భూమి. భూమి పైన ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి. అవునా? భూమి పైన వాటర్ ఉంటుంది. వాటర్ తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే కనుక అదంతా కూడా వేడి, అంటే హీట్ అనమాట. ఇది ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళే కొద్ది ఏమైందంటే గాలి ఒక్కటే ఉంటుంది. ఇంకా గాలిని కూడా దాటుకొని వెళ్తే ఏముంటుంది? ఆకాశతత్వం ఉంటుంది. బయట ప్రకృతి ఎలా ఉంది? ఫస్ట్ భూమి ఉంది, తర్వాత జలం ఉంది, తర్వాత అగ్ని ఉంది, తర్వాత గాలి ఉంది, తర్వాత ఆకాశతత్వం ఉంది. మరి మన శరీరంలో ఎట్లుంది? మన శరీరంలో చూసుకున్నప్పుడు మూలాధార తత్వాన్ని భూమి అంటారు. అవునా? మూలాధార చక్రాన్ని భూతత్వం అంటారు. ఎక్కడుంది భూమి? కింద ఉంది, అన్నిటికన్నా కింద. దాని తర్వాత జలతత్వం వచ్చేసి మనకి స్వాధిష్టాన చక్రం దగ్గర జలతత్వం. అవునా కదా? మనం తాగిన వాటర్ అంతా కూడా జలం అంతా అక్కడికే కదా కిందకి వెళ్ళేది. దాని తర్వాత వచ్చేసి అగ్ని, కడుపులో జఠరాగ్ని. అగ్నితత్వం ఉంటుందా ఉండదా?
జలం పైన అగ్ని వచ్చి కూర్చుంది. అగ్ని తర్వాత మనం తీసుకునేటువంటి శ్వాస అంతా కూడా మన ఛాతిలో, అవునా? అగ్నితత్వము. తర్వాత విశుద్ధి చక్రము ఆకాశతత్వము, అంతా శూన్యము. అంటే ప్రకృతిలో ఎలా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా మన శరీరంలో కూడా ఉంది. చూసారా ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఇది. అంటే ప్రకృతిలో ఎలా అయితే పంచభూతాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ గా మన శరీరం కూడా అలాగే ఉంది. అంటే ఏంటి, మనము అండము పిండము బ్రహ్మాండం అంతా కూడా ఒకటే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ, అవునా? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాంఖ్యయోగం ప్రకారము ఈ యొక్క స్థూల శరీరం అనేది 5 రకాలైనటువంటి తత్వాలతో తయారు చేయబడింది, పంచతత్వాలు. కాబట్టి ఈ యొక్క స్థూల శరీరానికి ఒక నెంబర్ ఇచ్చారు, ఏంటది? 5. ఎందుకు? 5 రకాలైనటువంటి తత్వాలతో ఏర్పడింది కాబట్టి సాంఖ్యయోగం ప్రకారము స్థూల శరీరానికి 5. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇది హైయెస్ట్ కాన్సెప్ట్ అనమాట. సాంఖ్యయోగంలో మనం ఎందుకు చెప్పుకుంటాం అంటే సూక్ష్మ శరీరం. ఎందుకంటే స్థూల శరీరం వరకు మన కాన్సెప్ట్ అన్ని చోట్ల దొరుకుతుంది, హ్యాపీగా వింటాం. సూక్ష్మ శరీరానికి వచ్చేసి మనకి మన లెక్క ప్రకారం మనందరం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, కళ్ళు 2 మూసుకొని కళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం. సూక్ష్మ శరీర యానాలు జరుగుతున్నాయి లేవా? చాలా మందికి జరుగుతున్నాయి. సూక్ష్మ శరీరం గురించి చాలా చోట్ల చదివాం కదా, అవునా? సో ఈ సూక్ష్మ శరీరం కింద ఏమేమి వస్తాయి అనే విషయం మనకి తెలుసుకున్నప్పుడు చాలా అద్భుతంగా మన యొక్క ధ్యాన సాధన అనేది ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనకు వచ్చే అనుభవాలు, ప్రతి ఒక్క అనుభవాన్ని కూడా మనం విశ్లేషించుకుంటూ కూర్చుంటూ ఉంటాం రోజంతా. అంటే ఒక విషయం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన లేనప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ డౌట్ వస్తూ ఉంటది మనకి. అసలు ఒక విషయం అనేది మనకి అవగాహనలోకి వచ్చేస్తుంది అనుకోండి సంపూర్ణంగా, అప్పుడు ఏంటంటే మనం జరిగేదంతా కూడా మనకు అర్థమవుతా ఉంటుంది. మన ధ్యానంలో ఏం జరుగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలంటే సూక్ష్మ శరీరంలో ఏ ఏ తత్వాలు ఇమిడి ఉన్నాయి. స్థూల శరీరానికి వచ్చేసి పంచతత్వాలని మనం చెప్పుకున్నాం, 5 నెంబర్ ఇచ్చారా, అయిపోయింది, బానే ఉంది. కానీ సూక్ష్మ శరీరంలో మనకి ఏ ఏ తత్వాలు ఇమిడి ఉన్నాయి అనే విషయం కూడా మనం చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఇది ఉందన్నమాట. ఏంటంటే సాంఖ్యయోగం ప్రకారము సూక్ష్మ శరీరం వచ్చేసి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి. మనసు, బుద్ధి మొత్తం ఎన్నైనాయి? 12. అంతేనా? ఎన్నైనాయి మొత్తం? 17. సో సూక్ష్మ శరీరం అనేది 17 తత్వాలతో నిర్మించబడినటువంటి శరీరము, అర్థమైందా? మనము స్థూల శరీరం వచ్చేసి 5, కానీ సూక్ష్మ శరీరం వచ్చేసి ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు, వింటున్నారు. ఈ మధ్య మధ్యలో అడిగేది అందుకే, అసలు మీకు అది ఎక్కుతుందా లేదా అనేది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలి, చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట ఇది సాంఖ్యయోగం అనేది. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటది, చాలా సింపుల్గా ఉంటది సాంఖ్యయోగము, కానీ అర్థం చేసుకోవడానికి చాలా డీప్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనకి పంచ జ్ఞానేంద్రియాల గురించి అందరికీ తెలుసు, అవునా? పంచ జ్ఞానేంద్రియాలు అందరికీ తెలుసు మనకి, చర్మము, స్పర్శ, అవునా? ఏంటి జ్ఞానేంద్రియాలు ఏం చెప్పండి? 5. ముక్కు, కన్ను, చెవులు, చర్మము, నాలుక. ఫస్ట్ మాట్లాడేది అది లాస్ట్ లో వచ్చింది. నాలుక, పంచ జ్ఞానేంద్రియాలు. ఓకే, ఇవి మనకు తెలిసినవి. ఇవన్నీ పంచ జ్ఞానేంద్రియాల గురించి తెలుసు, పంచ కర్మేంద్రియాల గురించి తెలుసు మనకి. ఈ 2 ఓకే, ఇవి మనకు తెలుసు కాబట్టి ఓకే, మనం వదిలేద్దాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ పంచ తన్మాత్రలు అని వస్తుంది. పంచ తన్మాత్రలు ప్లస్ మనసు, బుద్ధి అనేది కూడా సూక్ష్మ శరీరంలో వస్తుంది. పంచ తన్మాత్రలు అంటే తెలుసా ఎవరికైనా? తెలిసిన వాళ్ళు చెప్పండి మాస్టర్స్. ఆల్రెడీ అంతకుముందు నా క్లాస్లో విన్నవాళ్ళు కాకుండా ఎవరికైతే కొత్తగా వింటున్నారో వాళ్ళు చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకరికి చెప్పాను ఈ సబ్జెక్టు. వాళ్ళు కాకుండా ఇంకెవరికైనా తెలిస్తే కనుక చెప్పండి. పంచ తన్మాత్రలు అంటే తెలుసు ఎవరికైనా? రుచి, వాసన, తర్వాత స్పర్శ. సో స్కిన్ వచ్చి జ్ఞానేంద్రియము, స్పర్శ అనేది తన్మాత్ర. సో అదే విధంగా ఐస్ కి
కన్నుకి ఉమ్, దృష్టి అనేది చూ ఉమ్. తర్వాత ఐస్, దెన్ ముక్కు వాసన, దెన్ టంగ్ రుచి, తర్వాత హియరింగ్ వినటము. ఆ ఓకే ఓకే సావధానంగా వస్తుంది మాస్టర్. సూపర్. ఓకే ఫైన్. ఓకే మాస్టర్స్, విన్నారు కదా క్లియర్ గానండి. తన్మాత్రలు అంటే ఇది ఒక సాంస్క్రిట్ పదం, అంటే సంస్కృతమైనటువంటి పదం. దాని యొక్క అర్థం ఏంటంటే తన్మాత్ర అంటే తత్ ప్లస్ మాత్ర. అంటే ఏంటంటే తత్ అంటే అదే అని అర్థం. తత్వమసి అంటాం కదా మనము, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. అట్లాగే ఇది కూడా ఏంటంటే తత్ అనే పదంతో ఏర్పడింది. ఏంటంటే ఇది మనకి తన్మాత్రలు అంటే తత్ ప్లస్ మాత్ర అంటే అది మాత్రమే. తత్ అంటే అది, మాత్ర అంటే మాత్రమే. తన్మాత్ర అంటే అర్థం ఏంటి యాక్చువల్గా అంటే అది మాత్రమే. అది మాత్రమే అంటే ఏంటి అసలుకి? ఇప్పుడు సపోజ్ మనం ఒక చోటకి వెళ్ళి పాలు తెచ్చుకోవాలని వెళ్తాం అనమాట. పొద్దున్నే కాఫీ పెట్టుకోవాలని చెప్పి పాలు తీసుకురావడానికి వెళ్తాం. పాలు తీసుకొచ్చుకుంటాం ఇంటికి. కాఫీ పెట్టిన తర్వాత తాగిన తర్వాత వాళ్ళు అంటారు, అబ్బా అంత రుచి లేవు ఇవి, చిక్కగా లేవంటారు. అంటే ఏంటి అర్థం? దాంట్లో ఏం చేశారు? నీళ్ళు ఎక్కువ కలిపేశారు. అవునా? మన పాలల్లో అది ప్యూర్ ఆ పాలు కాదు. పాలల్లో అది మాత్రమే లేదు, నీళ్ళు కూడా కలిసి ఉన్నాయి. అర్థమైందా? అది మాత్రమే లేదు, ఏదో కలిసి ఉంది. అంటే ఏదో కలిసి ఉన్నప్పుడు అది వేరేది, ప్యూర్ గా లేదని అర్థము. తన్ మాత్ర అంటే అది మాత్రమే, అంటే ప్యూర్ గా ఉన్నటువంటి తత్వాన్ని తన్మాత్ర అంటారు. ఇక్కడ పంచ తన్మాత్రల గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ పంచ తన్మాత్రలోనే స్టోరీ మొత్తం ఉంటది, సూక్ష్మ శరీరం మొత్తం గురించి కూడా. ఎందుకంటే మీకు కర్మేంద్రియాలు అర్థమవుతుంది, జ్ఞానేంద్రియాలు అర్థమవుతుంది, కానీ తన్మాత్రల గురించి అంతగా అర్థం కాదు మాస్టర్స్. ఈ తన్మాత్రలు ఏంటంటే మనకి 5 తన్మాత్రలు. ఈ యొక్క తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఏమైంది? ఈ యొక్క తన్మాత్రలు, పంచ తన్మాత్రల ద్వారా పంచభూతాలు ఏర్పడ్డాయి. ఏంటి పంచ తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. అవునా? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. 5 తన్మాత్రలు. ఓకే. శబ్దము ద్వారా ఆకాశము, శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడ్డది, పంచభూతాలు ఏర్పడ్డాయి. శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడ్డది. బాగా అర్థం చేసుకోండి. ఆకాశంలో శబ్దం లేదు, శబ్దం ద్వారా ఆకాశం ఏర్పడ్డది. ఇది చాలా కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఏంటి? ఇప్పుడు ఒక ఖాళీ ప్రదేశం ఉందనుకో, దాంట్లో ఒక శబ్దం పోద్ది, అది ఓకే. కానీ శబ్దం ద్వారా ఆకాశం ఎలా ఏర్పడింది? అది అర్థం కాదు. అది చెప్తాం, మనం చెప్పుకుందాం. శబ్దము ద్వారా ఆకాశము, స్పర్శ, స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? గెస్ చేయండి. గాలి. గాలి. ఎలా? గాలి. ఎలా? స్పర్శకి గాలికి ఎలా సంబంధం? విండ్ బ్లో, జెంటిల్. ఓకే, చెప్దాం అది కూడా. సరే, ఓకే. శబ్దం అయిపోయింది, స్పర్శ అయిపోయింది. రూపము. రూపము ద్వారా ఏ ఒక్క పంచభూతాల్లో ఏది ఏర్పడి ఉండవచ్చు? రూపము ద్వారా. మన పంచభూతాలు ఇందాక చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం మనం? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. అవునా? ఇప్పుడు శబ్దము ద్వారా ఆకాశం ఏర్పడింది, స్పర్శ ద్వారా గాలి ఏర్పడింది అని చెప్పుకున్నాము. రూపము ద్వారా ఏ పంచభూతము ఏర్పడి ఉండవచ్చు? అగ్ని సార్. అగ్ని. ఎలా? ఎర్త్. ఎలా? ఇది చాలా సూక్ష్మమైనటువంటి లింక్. ఎలా ఏర్పడి ఉండవచ్చు? సరే, ఓకే, అది వదిలేసేయండి. శబ్ద, స్పర్శ, రూప అయిపోయింది. రసము. రసం అంటే ఏంటి? వాటర్, లిక్విడ్. రుచి. రుచి ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? వాటర్. వాటర్. ఓకే. లాస్ట్ గంధము. మన సన్మానం చేస్తా ఉంటారు కదా మన మాస్టర్స్ అందరికి. గంధము మనకి ఇష్టమైంది బాగా. గంధము ద్వారా ఏమి ఏర్పడి ఉండొచ్చు? లేదు, భూమే కదా సార్.
ఆ అర్తే అర్త్ అర్త ఎత్త ఎత్త అంటే మీరు అడుగుతున్నారా? ఓకే మాస్టర్స్ అందరు వినండి, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఎందుకు చిన్నగా చెప్తున్నారంటే సాధారణంగా నేను చిన్నగా నా ఫ్లోలో చిన్నగా రాదు, కానీ ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం చిన్నగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది రివర్స్ ఉంటది కాన్సెప్ట్, మీరు అనుకున్నట్టు ఉండదు. ఈ కాన్సెప్ట్ రివర్స్ ఉంటది. సాంఖ్యయోగానికి మొత్తానికి ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. నేను నేర్చుకునేటప్పుడు సాంఖ్యయోగము నాకు అసలు ఈ కాన్సెప్ట్, ఈ తన్మాత్రలైన కాన్సెప్ట్ ఒక 2 గంటలు చెప్పొచ్చు వాస్తవానికి చెప్తే. ఈ సృష్టి అంతా కూడా జగన్నాటకం అంటారు కదా, అంటే ఆ యొక్క విరాట్ విశ్వరూపం కనేటువంటి ఒక కళ అంటారు చూసారా, ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే తన్మాత్రలు అనే కాన్సెప్ట్ అర్థం కావాలి. మీరు యొక్క సూక్ష్మ శరీరయానం ఎట్లా చేస్తున్నారు దాంట్లో వచ్చి అని అర్థం కావాలంటే తన్మాత్రల గురించి అర్థం కావాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ యొక్క అనంతమైనటువంటి మూల చైతన్యం నుంచి సృష్టి ఏర్పడింది కదా. సృష్టి ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఏమి ఏర్పడిందని చెప్పారు? సౌండ్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే నాదములోంచి సృష్టి మొత్తం ఏర్పడింది అన్నారు, అవునా కాదా? అవును సౌండేనా, ఓంకారమైన అందరూ కూడా? అవును ఓకే. సో ఫస్ట్ తన్మాత్రలు ఉన్నవి అంటే ప్యూర్ గా ఉన్నటువంటిది ఉంది ఒకటి పదార్థము, దాని ద్వారా ఆకాశం అనేది ఏర్పడింది సృష్టి జరిగినప్పుడు. అంటే సౌండ్ లోంచి క్రియేషన్ జరిగినప్పుడు ఆ యొక్క పంచ తన్మాత్రల్లో సౌండ్ యొక్క తన్మాత్ర ద్వారా ఆకాశం అనేది ఏర్పడింది మనకి. ఓకే, ఇక్కడ ఇది అర్థం కాకపోవచ్చు. ఏదైనా సరే ఒక వస్తువు ప్రకృతిలో ఏర్పడాలంటే వైబ్రేషన్, అంటే దాని యొక్క ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్ వల్లనే ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది సృష్టిలో కూడా, మొత్తంలో కూడా. ఓకే, సో అక్కడ తన్మాత్ర అనేది ఏంటంటే ఇవి సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం బాహ్యంగా మనం స్థూలంగా సౌండ్ లాగా వింటున్నాం కాబట్టి మనకు అది తెలుస్తుంది. ఒక గబ్బిళము జూమ్ అని వెళ్తది, ఎంత సౌండ్ చేస్తుంది అంటే గబ్బిళము, మనం అసలు ఆ సౌండ్ వినలేము. గబ్బిళం సౌండ్, అది చేసిన సౌండ్ మనం ఏమనుకుంటాం, అసలు గబ్బిళం సౌండే చేయట్లేదు అనుకుంటాం. కాదు, గబ్బిళం చేసేటువంటి సౌండ్ మన చెవులు వినలేవు, దానివల్ల మనకి వినపడదు అది. అంతేగాని గబ్బిళం సౌండ్ చేయదని కాదు అర్థం. అక్కడ గబ్బిళము మానవ యొక్క పోనుపోని ఏదైతే ఫ్రీక్వెన్సీ అన్ని మనం వినగలుగుతాం హెడ్జెస్, దానికన్నా చాలా అత్యధికంగా చేసిద్ది అది. దానివల్ల మన చెవులకి అది ఎక్కదది. అలాగే బాహ్యంగా స్థూలంగా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా సౌండ్ కి సంబంధించి మనకు అర్థం కాదు. సూక్ష్మమైనటువంటి జగత్తులో ఈ యొక్క పంచ తన్మాత్రముల ద్వారా సూక్ష్మమైనటువంటి పంచభూతాలు ఏర్పడ్డాయి. అర్థమైందా? సూక్ష్మ లోకం ఏర్పడే ముందు అంటే మనకి ఎట్లయితే ఇప్పుడు బాహ్యమైన ఈ ప్రపంచానికి మూలాధారము సూక్ష్మ ప్రపంచాలు ఉంటాయి. ఓకే, ఆ సూక్ష్మ ప్రపంచాల్లో ప్రతి ఒక్కదానికి ఒకటి ఏర్పడింది. మనకి శబ్దం అయిపోయింది. ఇప్పుడు సపోజ్ స్పర్శ అంటున్నారు కదా, స్పర్శకి తన్మాత్రకి గాలికి ఏంటి లింక్ అంటే ఇప్పుడు మనకి కదలిక. ఇప్పుడు మనకి ఏదైనా సరే, ఇప్పుడు చర్మం ఉంది, ఇప్పుడు చర్మం ద్వారానే కదా మనం స్పర్శ తెలుసుకునేది, అవునా? ఏదైనా సరే ఒక మూమెంట్ జరిగినప్పుడు మాత్రమే, ఒక కదలిక జరిగినప్పుడు మాత్రమే మనకి స్పర్శ తెలిసిద్ది అంటారు. ఒక మనిషి అటు పడుకొని ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు వాడు. ఓకే, ఇప్పుడు ఒక ఏలు ఇట్టు పెట్టినా సరే అది ఒక కదలికే, ఒక మూమెంటే, అది జరిగిద్ది దాని లోపల. దాంట్లో ఉన్న ఎయిర్, ఆ యొక్క గాలి మూమెంట్ జరిగిద్ది, దాని వల్ల మాత్రమే మనకి స్పర్శ తెలిసిద్ది, లేదంటే తెలియదు. అందుకని కొన్నిసార్లు నంబైపోద్ది శరీరం అంతా కూడా, అవునా? అప్పుడు తెలియదు మనకి స్పర్శ. అంటే ఆ యొక్క ప్రాణశక్తి మూమెంట్ వల్లే జరిగిద్ది మనకి అదంతా కూడా. అంటే స్పర్శకి గాలికి లింక్, అంటే స్పర్శ తన్మాత్ర ద్వారానే గాలి ఏర్పడ్డది. సో అవి రెండు ఇంటర్లింక్ అనమాట, స్పర్శ అనేది గాలి అనేది. శబ్దము స్పర్శ అయిపోయిన తర్వాత రూపము ద్వారా అగ్ని ఎట్లా ఏర్పడింది, ఇదైతే అర్థమైపోద్ది అందరికి ఈజీగా నేను చెప్తే. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును చూడాలంటే మనకి ఏం కావాలి? ఏదైనా ఒక వస్తువును చూడాలి మీరు. ఇప్పుడు నేను ఇక్కడ మా ఇంట్లో లైట్ ఆఫ్ చేస్తాను, మీకు కనపడతాను నేను? వెలుతురు కావాలి. తెలియదు. వెలుతురు కావాలి, అవునా? అగ్ని ద్వారా ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. వెలుతురు వస్తుంది, అవునా? సో ఒక రూపాన్ని చూడాలంటే కనుక అగ్ని, అంటే రూప తన్మాత్ర ద్వారా అగ్ని ఏర్పడింది అక్కడ. ఓకే, రూపము అగ్ని, శబ్ద స్పర్శ రూపము, తర్వాత రసము జలతత్వము. ఎందుకు మనకి ఇప్పుడు లాలాజలం ఊరుతా ఉంటుందా లేదా మన నాలుక మీద? చాలా మంది అంటారు అసలు దానికి ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు జ్వరం తగిలింది అనుకోండి, నాలుకంతా పొడిబారిపోద్దా లేదా? నాలుకంతా పొడిబారిపోయినట్టు, ఎండిపోయినట్టు అనిపించిద్దా లేదా? అసలు అప్పుడు టేస్ట్ తెలిసిద్దా మీకు ఏదైనా తింటే?
చేదుగా ఉండిద్ది. అది తెలియదు కాబట్టి మనం దాన్ని చేయదనుకుంటాం. ఓకే. అలాగే అక్కడ జలతత్వానికి దానికి లింక్ అన్నమాట రసముకి. ఓకే. తర్వాత వచ్చేసి గంధము. గంధం అంటే వాసన. వాసన, వాసన. అంతేనా? మరి దానికి భూమికి ఏంటి లింకు? ఏదైనా సరే ఒక పదార్థము వాసన రావాలంటే దాంట్లో భూతత్వం అనేది ఉండాలి ఖచ్చితంగా. భూతత్వం లేకపోతే వాసన రాదు. భూతత్వం లేని చోట వాసన అనేది ఉండదు. వాసన వచ్చే ఏంటి మీకు జనరల్ గా ఇప్పుడు ఏదైనా ఒక వాసన వస్తుంది అనుకోండి, దాంట్లో భూతత్వం ఉంటది 100%. సో నాకు ఈ చదివేటప్పుడు డౌట్ వచ్చింది అనమాట. ఏంటి, ఇప్పుడు సెంటు కొట్టుకుంటారు కదా, సెంటు కొట్టుకుంటారు లేదా, రోజు వాటర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇది జలతత్వం కదా, మరి జలతత్వానికి కూడా వాసన ఉంది కదా, అందరూ భూతత్వం అంటున్నారు ఏంటనే డౌట్ వచ్చింది నాకు. అప్పుడు మనం ఆలోచిస్తే ఏమర్థమైందంటే అది ప్యూర్ జలతత్వం కాదు, దాంట్లో భూతత్వం కూడా మిక్స్ అయి ఉంది. ఆ జలములో భూతత్వం మిక్స్ అయి ఉంటది. ఆ ఫ్లేవర్ ఏదైతే వాసనకు సంబంధించిన భూతత్వం ఉందో అది మిక్స్ అయి ఉండటం ద్వారా ఆ వాటర్ లో మీకు వాసన వస్తుంది. లేకపోతే వాసన రాదు మీకు. అది లిక్విడ్ అయినా సరే దాంట్లో భూతత్వం మిక్స్ అయి ఉంటేనే దానికి వాసన అనేది ఏర్పడిద్ది, లేకపోతే ఏర్పడదు దానికి వాసన. సో అంటే మీ యొక్క గంధము వాసనకి భూకి లింక్ అనమాట ఇక్కడ. సో ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే మన కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. సూక్ష్మమైనటువంటి ప్రపంచంలో సూక్ష్మ తన్మాత్రల చేత సూక్ష్మమైన ప్రపంచం ఏర్పడింది. సూక్ష్మమైనటువంటి భూతత్వాలు ఇవన్నీ కూడా పంచభూతాలు ఏర్పడి. ఓకే. ఇప్పుడు మనం బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనందరం చూసేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మరి ఇవన్నీ కూడా ప్యూర్ గా ఉన్నాయా అంటే కాదు. అవి వేరు ఇవి వేరు. ఆ యొక్క పంచతన్మాత్రలు చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదని చెప్తున్నాను నేను వివరించి. ఓకే. అవి వేరు ఇవి వేరు. సూక్ష్మమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి తన్మాత్రలు ప్యూర్ గా ఉంటాయి. అవన్నీ కూడా వాటి ద్వారా అక్కడ ఏర్పడేటువంటి సూక్ష్మ ప్రపంచం ఏర్పడేది వేరు, పంచభూతాలు ఇక్కడిది వేరు కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మిగతా 4 తత్వాలు మిక్స్ అయి ఉంటాయి. ఏదైతే మెయిన్ గా ఉంటుందో అది 50% ఉంటుంది, మిగతా 50% 4 కలిసి ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు శబ్దం ద్వారా ఆకాశం ఏర్పడిందని చెప్పాం కదా మనం ఫస్ట్. అంటే దాంట్లో ఏంటంటే శబ్ద తన్మాత్ర 50% ఉంటది, అంటే 50% ఉంటది ఆకాశంలో శబ్ద తన్మాత్ర. మిగతా 50% ఏముంటాయి తెలుసా? రూపరస గంధ తన్మాత్రలు, ఈ 4 కూడా కలిసి ఉంటాయి దాంట్లో. అట్లాగే భూమిలో వాసనకు సంబంధించిన 50% ఉంటే మిగతా 4 క్వాంటిటీలు కూడా 12.5, 12.5, 12.5, 12.5 అంతే. జలతత్వంలో కూడా అంతే. రుచికి సంబంధించిన 50% ఉంటే మిగతా 4 12.5 ఉంటాయి. అట్లా అన్ని కూడా మిక్స్ అయి ఉంటాయి అనమాట, బ్యాలెన్స్ కోసం ఇక్కడ ఈ యొక్క బాహ్యమైనటువంటి ప్రపంచంలో. ఓకే. ఇది అర్థమైంది కదా మీకు? సూక్ష్మ ప్రపంచం అర్థమైంది, బాహ్యమైనటువంటి స్థూల ప్రపంచం అర్థమైంది కదా. ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వద్దాం మనం. మనకి స్థూల శరీరం ఉందా లేదా? మనకి స్థూల శరీరం ఉంది. ఇప్పుడు స్థూల శరీరంలో మనము శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఈ 5టిని మనం ఫీల్ అవుతున్నామా లేదా? 5టిని ఫీల్ అవుతున్నాం కదా మనం. సౌండ్ వినపడుతుంది, టేస్ట్ చేయగలుగుతున్నాము, దృశ్యం చూడగలుగుతున్నాం, ఎన్ని చూస్తున్నాం. ఇక్కడ వరకు కాన్సెప్ట్ బానే ఉంది. కళ్ళు 2 మూసుకొని కాళ్ళు 2 క్రాస్ ఎత్తుకొని చేతి వేళ్ళు పెట్టి మనం ధ్యానం చేస్తే మనకి ఏదో కనపడిద్ది లోపల. ఎలా కనపడుతుంది ఇది? ఎక్కడ కనపడుతుంది? పిక్చర్ ఎక్కడ కనపడుతుంది? ఎలా సృష్టింపబడుతుంది ఇక్కడ పిక్చరు? అంటే ఈ యొక్క దృశ్యము ఎలా సృష్టింపబడుతుంది? ఓకే, మీరు సూక్ష్మ శరీరం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ ఎలా? ఇదే రీసెర్చ్ అంటే మన పత్రిసారి చెప్పింది కూడా ఏంటంటే శోధన. ఒక సైంటిస్ట్ గా మనం చేయమన్నారు కదా, ప్రతి ఒక్క దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సూక్ష్మ తన్మాత్రముల ద్వారా సూక్ష్మ ప్రపంచము ఏర్పడి తర్వాత స్థూల ప్రపంచం ఏర్పడింది. స్థూల ప్రపంచంలో ప్రతిదీ కూడా 50%, మిగతా 50% అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు మన స్థూలంగా ఏర్పడినటువంటి మన శరీరంలో కూడా ఇందాక కాన్సెప్ట్ చెప్పే కదా, బయట ఎలా అయితే ఉందో మన లోపల కూడా అలాగే ఉంది ప్రకృతి. అవునా? యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. స్థూల శరీరం ఏర్పడింది, స్థూల శరీరంలో కూడా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం కళ్ళు 2 మూసుకున్నప్పుడు ఒక పిక్చర్ కనపడుతుంది మనకి లోపల. ఎలా కనపడుతుందంటే ఆ యొక్క తన్మాత్ర ద్వారా అది సృష్టింపబడుతుంది లోపల. అర్థమైందా? మీరు కళ్ళు 2 మూసుకున్నా సరే సూక్ష్మముగా ఉన్నటువంటి తన్మాత్ర చేత మీరు చూడగలుగుతున్నారు. ఎలా అయితే సూక్ష్మ ప్రపంచంలో అక్కడ అవి సృష్టింపబడుతుందో, శబ్ద తన్మాత్ర ద్వారా ఆకాశం ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడ మనకి. మీరు కళ్ళు 2 మూసుకున్నారు, కొన్ని సౌండ్స్ వినపడతాయి కదా మనకి లోపల ధ్యానంలో. ఎలా వినపడుతున్నాయి మనకి సౌండ్ అక్కడ?
సౌండ్ ఎలా వినపడుతుంది మనకి? శబ్ద తన్మాత్ర, స్పర్శ, రూపము, రసము, గంధము ఏదని చెప్పుకున్నాం కదా తన్మాత్రలు. ఇవి కూడా సూక్ష్మముగా లోపలికి మనకు పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ పనిచేయటం ద్వారా లోపల ఏంటంటే మనం చూడగలుగుతాము, అన్ని జరుగుతాయి. మనకి లోపల కూడా అమృత దార ఇక్కడ మనకి లోపల పడుతుంది అంటారు అమృతం, కేచరి ముద్ర జరిగినప్పుడు కొంతమందికి. అది ఈ టేస్ట్ ఈ యొక్క మన బాహ్యమైనటువంటి టేస్ట్లు ఉన్నట్టు ఉండదు అంటారు, అది అమృతం అంటారు. అది దానికి సంబంధించినటువంటి తన్మాత్ర ఉండటం ద్వారానే లోపల జరిగిద్ది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్, మీరు కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని చేతి వేళ్ళు పెట్టుకున్నా సరే లోపల తన్మాత్రలు ఉన్నాయి. అలాగే అంటే అవి ఇంకా యాక్టివ్ లోనే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి స్థూల శరీరానికి 5 అని ఇచ్చారు కదా పాయింట్లు. సూక్ష్మ శరీరానికి ఏమని చెప్పారు? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి అని చెప్పారు కదా. మొత్తం కలిపితే 17. అంటే ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ఒక సూక్ష్మ ప్రపంచానికి వెళ్ళారు, ఎక్కడికో సూక్ష్మ శరీరానికి చేసి వెళ్ళారు. కానీ వెళ్ళినా కూడా మీరు ఇంకా మనసు పరిధిలోనే ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు? మనస్సు బుద్ధి ఇంకా పనిచేస్తాయి సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం. సాంఖ్యయోగం ఏం చెప్తుంది మనకి? శరీరం సూక్ష్మ శరీరంలో ఉన్నా కూడా మీరు మనసు బుద్ధి యొక్క ప్రభావం అక్కడ పడిద్ది. అందుకనే ధ్యాన అనుభవాలని విశ్లేషించొద్దు అంటారు పత్రిజీ గారు. ఎందుకు? నువ్వు ఎక్కడికో ఒక మంచి ప్రపంచానికి వెళ్తావు, సూక్ష్మ లోకానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని విశ్లేషించుకుంటా కూర్చుంటే నీ జీవితం ఇక్కడ అయిపోయినట్టు అక్కడ కూడా అయిపోద్ది, యాజ్ ఇట్ ఈస్. కాదు ఏంటంటే ఇక్కడ కళ్ళు తెరుచుకొని విశ్లేషిస్తాను, అక్కడ కళ్ళు మూసుకొని విశ్లేషిస్తాను, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇక్కడ కళ్ళు తెరిచి అన్ని విషయాల గురించి విశ్లేషిస్తూ ఉంటాం కదా, ఆ పక్కింటి వాళ్ళ గురించి, ఆ న్యూస్ గురించి, వీటి గురించి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా విశ్లేషించే విషయం మారుతుంది, కానీ దానికి ముందుకు ఏం వెళ్ళం మనం. ఒక బెట్ అంతే, జస్ట్. అంటే సూక్ష్మ శరీరంలో వెళ్ళినప్పుడు ఒక సూక్ష్మ ప్రపంచం చూసినప్పుడు ఒక అందమైన దృశ్యం కనపడుతుంది అనుకో, మనం అక్కడ విశ్లేషించకుండా కూర్చున్నాం అనుకోండి, టైం అంతా అయిపోద్ది ఇంకా. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా నీకు చెప్పాను నేను, పత్రిసారు శరీరం వదిలేసే ముందు కూడా ఒక బుక్ రాయమని చెప్పారు మరణం గురించి ఇట్లా అని చెప్పేసి. ఆ పుస్తకంలో కూడా క్లియర్ గా రాసి ఉంటుంది. నువ్వు ఏనుగు అనే లోపల అక్కడ ఏనుగు సృష్టింపబడుతుంది సూక్ష్మ ప్రపంచంలో. ఏనుగు అనే లోపల ఏనుగు ఎలా సృష్టింపబడుతుంది? దృశ్యం ఎలా సృష్టింపబడుతుంది అంటే ఈ యొక్క తన్మాత్రలు ఇంకా ఉన్నాయి, ఈ యొక్క మనసు బుద్ధి అనేది ఇంకా పనిచేస్తుంది మనకు అక్కడ. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్? మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం లోపల చూసే అనే విషయాలన్నీ కూడా ఈ యొక్క తన్మాత్రల ద్వారా ఆధారపడి మనకి వచ్చేటువంటి అనుభవాలు. అర్థమైందా? ఈ యొక్క లోపల తన్మాత్రలు, ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రలు ఎట్లయితే స్థూలంగా ఉన్నాయో సూక్ష్మ తన్మాత్రలు మన లోపల కూడా ఉంటాయి. ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రల ద్వారా మనం ఎన్ని పంచభూతాలతో ఏవైతే మనం అనుభవిస్తున్నామో అవన్నీ కూడా చేయగలుగుతాము. ఇక్కడ చూడండి, మళ్ళీ సూక్ష్మ శరీరానికి లింక్ ఏమి ఇచ్చారు మనకి? పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చారు, పంచ కర్మేంద్రియాలు కూడా ఇచ్చారు. అవునా? అంటే జ్ఞానేంద్రియాలన్నీ కూడా లాక్ చేసి పెడుతున్నాం మనం. ఓకే, కర్మేంద్రియాలు అన్ని లాక్ చేసి పెట్టేస్తాం, అంటే దాంట్లో ఏం పని ఉండదు మనకి. కానీ వాటి ద్వారా కూడా సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది యూజ్ లో. అంటే ఆ యొక్క కోవలోకి చెందింది అని చెప్తారు అనమాట. మనసు పనిచేసిద్ది, బుద్ధి పనిచేసిద్ది సూక్ష్మ శరీరంలో చేసేటప్పుడు మనకి. సో ఇక్కడ 17 తత్వాలతో మీకు సూక్ష్మ శరీరం మొత్తం కూడా రన్ అవుతూ ఉంటుంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, కారణ శరీరము. కారణ శరీరానికి వచ్చేసి మనకి చిత్తము, అహంకారము రెండు కూడా పనిచేస్తూ ఉంటాయి అంటారు. ఈ చిత్తం అహంకారం అంటే మనకి లాస్ట్ టైం చెప్పుకున్నాం అసలు చిత్తం అంటే ఏంటి కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ గా. చిత్తం అంటే ఏంటి? మనం ఏర్పరచుకున్నటువంటి మొత్తం మెమరీ కార్డ్ అది. అంటే యొక్క భావాలు కానీ ఏవైతే అవన్నీ మన లోపల స్టోర్ అయి ఉన్నటువంటి డేటా సెంటర్ అయి చిత్తం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి కారణ శరీరానికి వచ్చేసి చిత్తము అహంకారము రెండు ఉన్న ఇచ్చారు. ఫస్ట్ స్థూల శరీరానికి 5, సూక్ష్మ శరీరానికి 17, కారణ శరీరానికి 2. మొత్తం కలిపి ఎన్ని? 17, 19. మొత్తం ఎన్ని అయినాయి ఇప్పుడు? స్థూల శరీరం 5, 5, సూక్ష్మ శరీరం 17, 24. ఈ 24కి అతీతంగా ఉన్నటువంటి పురుషుడు, ఆత్మ, దాన్ని 1
అసలు సాంఖ్యయోగం మొదలు పెట్టేటప్పుడు ఎటు నుంచి వస్తారంటే పైనుంచి వస్తారు అందరూ. ఫస్ట్ పురుషుడు ఒకటి, తర్వాత కారణ శరీరము చిత్తము అహంకారము రెండు, తర్వాత సూక్ష్మ శరీరం ఏర్పడింది అంటారు. సూక్ష్మ శరీరం 17 తత్వాలతో ఏర్పడింది అంటారు. తర్వాత స్థూల శరీరం ఏర్పడింది. స్థూల శరీరం వచ్చే ఐదు తత్వాలతో ఏర్పడింది అని చెప్పేసి మొత్తం కూడా 25 తత్వాలతో అంటారు. జనరల్ గా చెప్పాలంటే 25 అంటారు. ఓకే, సో 25 తత్వాలతో ఏర్పడినటువంటి వేదాంత విషయం ఇదంతా కూడా. సింపుల్ గా అంటే మీకు మొత్తం వేదాంతం కూడా వీటిలోనే ఉంది. మొత్తం ఈ 25 తత్వాల గురించి కనుక మీరు అర్థం చేసుకుంటే కనుక మొత్తం మీకు అర్థమైనట్టు విషయం మొత్తం కూడా. ఎందుకంటే వీటిలోనే స్టోరీ మొత్తం కూడా, మన కథ అంతా కూడా వీటిలోనే తిరుగుతూ ఉంటది. ఏంటిది? అయితే జ్ఞానేంద్రియాలు, అయితే కర్మేంద్రియాలు, అయితే తన్మాత్రలు, ఈ యొక్క సూక్ష్మ శరీరం వేసుకొని అక్కడికి వెళ్తాము. కారణ శరీరం కొన్ని యోగంలో ఏం చెప్తారంటే చిత్తము అహంకారం వచ్చేసి సూక్ష్మ శరీరం కింద చెబుతారు వాళ్ళు. ఇంకా చిత్తం కూడా సూక్ష్మ శరీరం కింద చెబుతారు కొన్ని యోగాలు. కన్ఫ్యూజ్ అవ్వద్దు మాస్టర్స్, ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రీసెర్చ్ చేసేటప్పుడు వేరే చోట వెళ్ళినప్పుడు వింటారు ఖచ్చితంగా, ఎక్కడైనా వినొచ్చు. ముందే చెప్పి ఇది. ఎందుకంటే మీకు ఎలా అంటే అది ఆ కాన్సెప్ట్. ఇప్పుడు మనం భూమిలో ఇత్తనం వేసాం అనుకోండి, మొక్క ఎక్కడొచ్చింది? పైకి వచ్చిందా రాదా? ఇత్తనం ఎక్కడుంది? భూమిలో ఉంది. దాని ఫలితం ఎక్కడుంది? ఫిజికల్ భూమి బయట ఉంది. అవునా కాదా? ఇత్తనం లోపల ఉంది, దాని యొక్క ఫలితం ఎక్కడుంది? బయట ఉంది. అలాగే చిత్తము యొక్క మూలము కారణ శరీరంలో ఉంటుంది, చిత్తము యొక్క ప్రభావము సూక్ష్మ శరీరం మీద ఉందంటారు. అలా చెప్తారు వాళ్ళు. అలా అర్థం చేసుకోవాలి ఆ కాన్సెప్ట్. అంటే మళ్ళీ అక్కడెక్కడ ఇదేంటి సాంఖ్యయోగంలో చిత్తం తీసుకొచ్చి మన కారణ శరీరంలో చెప్పారు కదా ఇదేందని అనుకోకూడదు. దాని యొక్క మూలము, చిత్తము యొక్క మూలము కారణ శరీరంలో ఉంటుంది, దాని యొక్క ప్రభావం మొత్తం కూడా మన యొక్క సూక్ష్మ శరీరం అందు ఉంటుంది అని దాని అర్థము. ఓకే, సో మనము ఈ కాన్సెప్ట్ నేను బాగా సాంఖ్యయోగం నేర్చుకున్నప్పుడు నాకు చాలా విషయాలు బోధపడ్డాయి. ఎందుకంటే ఎక్కువ డౌట్లు ఉన్నాయి అనుకోండి, మన ప్రశ్నలు బాగా నేర్చుకునేటప్పుడు ఈజీగా మనం రిలీజ్ అవుతా ఉంటాం. నాకు చాలా రకాల డౌట్లు ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఈ సూక్ష్మ ప్రపంచం ఏంటి, అసలు ఈ వాసన ఎవరు పీలుస్తున్నారు, ఈ ఎవరు చూస్తున్నారు, ఇది ఏంటి, ఇది ఎంతకాలం జరిగింది ఈ స్టోరీ, చూడటం ఏంటి, వెళ్ళటం ఏంటి, సూక్ష్మ ఇది నిజంగా సూక్ష్మ శరీరం యానమేనా, వీడు చేస్తుండా చెయ్యట్లేదా, అంటే దీనికి ముందు అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ముందు వెనక అసలు ఏంటనే మనం తెలుసుకోవాలా లేదా. ఈ సాంఖ్య యోగం నేర్చుకున్నప్పుడు నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. ఏంటంటే మనం స్థూల శరీరాన్ని ఎట్లయితే పట్టించుకోవట్లేదో, అన్నిటినీ వదిలేసి మనం కాళ్ళు రెండు క్రాస్ వేసుకుని కళ్ళు రెండు మూసుకొని ఎట్లయితే ధ్యానంలో కూర్చుంటున్నామో సూక్ష్మ శరీరాన్ని కూడా అట్లే వదిలేయాలి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు. ఏంటి, వాసన రావచ్చు, సౌండ్ రావచ్చు, ఏదో కనపడవచ్చు, ఎవరెవరో కనపడవచ్చు, ఏదైనా జరగవచ్చు మనకి ధ్యానంలో. కట్ 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 సర్వము కూడా తీసి అలా పక్కన పెట్టేయటమే. ఎలా పెట్టాలి అది ఎప్పుడు అర్థమైందంటే మనకి అది వేరు నేను వేరు అనే విషయం మీకు అర్థమైనప్పుడు. అంటే ఏంటంటే ఓహో దీంట్లో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు పనిచేస్తున్నాయి లోపల. అంటే సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తన్మాత్రలు ఏదైనా సృష్టించగలుగుతాయి, అనంతమైనటువంటి సృష్టించగలుగుతాయి అవి మీకు తెలియకుండా. అంటే మీకు తెలియకుండానే మీరు ఏదైనా సృష్టించేసుకోవచ్చు లోపల. సూక్ష్మ శరీరం చేసేటప్పుడు సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క సూక్ష్మ తన్మాత్రల ద్వారా మీరు ఏదైనా సృష్టించుకోవచ్చు. మీరు ఏమంటారు అప్పుడు, మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక ఫలానా వీళ్ళు కనపడ్డారంటారు, మీరే సృష్టించుకోవచ్చు అది మీకు తెలియకుండానే. సో ఇలాంటి ఒక ఆస్కారం అనేది ఉంది కాబట్టి, మీకు తెలియకుండా మీరు సృష్టి చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఏది జరిగినా కూడా సూక్ష్మ శరీర యానం జరిగేటప్పుడు సాక్షిభూతంగా ఉండేటువంటి ఒక సాధన మనం నేర్చుకోవాలి. అందరూ కూడా అది బాగా అర్థం చేసుకోండి. మీరు ధ్యానం చేసేటప్పుడు ఎన్ని రకాల అనుభవాలు వచ్చినా సరే రాసుకోండి, సాక్షిభూతంగా ఉండండి. అన్ని అనుభవాలకి కూడా రాసుకోండి, అన్ని అనుభవాలు రాసుకోండి. ఎందుకంటే ఏది నిజంగా జరుగుతుంది, ఏది సృష్టింపబడుతుంది అనేది ఎవరికి తెలియదు మాస్టర్స్, ఒకానొక స్థితి వచ్చేంత వరకు కూడా. కానీ అది ఉంది, ఇది ఉంది, మళ్ళీ మనం కొట్టేయడానికి ఏది లేదు ఇక్కడ. అది ఉంది, ఇది ఉంది, రెండు ఉంది. చాలా జాగ్రత్త. ఎందుకు సాంఖ్యయోగం ఎందుకు అల్టిమేట్ అని చెప్పారంటే స్టార్టింగ్ వాడికి చెప్పరంటారు ఇది. ఎందుకంటే ఇవన్నీ మనం ఇది ఉన్నాం, స్వాధ్యాయం చాలా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను నేను కూడా. ఫస్ట్ మన అంతా కూడా మనసు గురించి, సుప్తచేతనాత్మక మనసు, తర్వాత మనం చిత్తం గురించి చెప్పుకొని ఇప్పుడు లాస్ట్ లో చెప్తున్నాం మనం ఈ కాన్సెప్ట్. ఫస్ట్ చెప్పలేదు. ఎందుకంటే కనుక ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే మీకు అవన్నీ కూడా కొంచెం అర్థం కావాలి. సో మీ ధ్యాన సాధన ముందు వెళ్ళాలన్నా సరే, ఏ కాన్సెప్ట్ చెప్పుకున్నా సరే, మనం అందరం కూడా ఇక్కడ ఏంటంటే మీ ధ్యాన సాధన ముందుకు వెళ్ళాలంటే ఏంటంటే ఇది నేను కాదనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. అంటే లోపల వచ్చే సౌండ్ కి మీకేం సంబంధం లేదు, క్లియర్. లోపల కనపడే దృశ్యానికి మీకేం సంబంధం లేదు.
అది క్లియర్. ఓకే, శబ్దం వినపడవచ్చు, దృశ్యం కనపడవచ్చు, రుచి రావచ్చు, ఏదైనా జరగవచ్చు మీ లోపల. అఖండమైనటువంటి ధ్యానము జరిగేటప్పుడు అఖండమైనటువంటి నాదం వినిపించవచ్చు మీ లోపల. ఒకరికి ఓ మనం వినిపిస్తా ఉంటది. ఎలా? వీటన్నిటికి కూడా లింక్ అయి ఉందన్నమాట ఈ యొక్క తన్మాత్రలు అనే కాన్సెప్ట్. సో తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇవన్నిటి కూడా రీసెర్చ్ మీరు సొంతంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కువ కూడా. అంటే సాంఖ్య యోగంలో ఎలా చెప్పారు ఏంటనే విషయాన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు అందరూ కూడా ప్రయత్నించాలి. సో క్లుప్తంగా చెప్పాలంటే కనుక మనకి 25 తత్వములతో ఏర్పడినటువంటి యొక్క శరీర తత్వం పురుషుడితో కలుపుకొని మనము 25గా చెప్పబడతారనమాట. ఈ యొక్క చిత్తము అహంకారం ఒక్కటి కారణ శరీరంలో ఉంటుంది. మిగతా 17 తత్వాలతో సూక్ష్మ శరీరం అనేది జరుగుతూ ఉంది. సో ఈ సూక్ష్మ శరీరం అనేది హైయెస్ట్ కాన్సెప్ట్ దీంట్లో మనకు అర్థం చేసుకోవాల్సింది సాంఖ్య యోగం నందు. సో మీ యొక్క సూక్ష్మ శరీరానికి అన్నిటికీ లింక్ ఉంది. మీ జ్ఞానేంద్రియాలు ఏది పనిచేసినా దానికి లింక్ ఉంటది. అక్కడ అది కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంది. దేన్ని కూడా కొట్టివేయడానికి వీలు లేదు. సో అన్నిటికి కూడా సూక్ష్మ శరీర పరిధిలోనే వస్తాయి ఇవన్నీ కూడా, ఈ 17 తత్వాలు కూడా. సో మీకు ఎప్పుడు ఏ విషయం అర్థం కాకపోయినా సరే ఇది బేస్ గా పెట్టుకొని, అంటే ఇది ఒక పునాదిగా పెట్టుకొని మీరు ఆలోచించండి. ఓహో ఏది ఎక్కడ ఉండొచ్చు అనే విషయం మీకు అప్పుడు లాక్ ఓపెన్ అవుతూ ఉంటది. ఓహో ఇది ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అనేది. ఎందుకంటే మీకు డౌట్స్ ఎక్కువ వచ్చే కొద్దే కాన్సెప్ట్లు బాగా అర్థమైతాయి. అంటే మీరు ఎక్కువ శోధన చేసే కొద్దే బాగా అర్థమైంది. ఐన్స్టీన్ తెలుసు కదా, ఐన్స్టీన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఉండేవాళ్ళు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని చెప్పేసి. ఆయన భౌతిక శాస్త్రవేత్త, ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి ఒకటి సూత్రం చెప్పారనమాట. అంటే ఏంటంటే ప్రతిదీ కూడా పరస్పరంగా ఇట్లా మనకి ఆధారపడి ఉంటున్న ఒక సిద్ధాంతం ఉంటుంది అనమాట. ఆ సిద్ధాంతం చెప్పినప్పుడు భూమి మీద ఉన్నటువంటి అందరిలో 12 మందికి అర్థమైందంట ఆ సిద్ధాంతం. ఎంతమందికి? 12 మందికి. చాలా సింపుల్గా ఉంటుంది ఆ సిద్ధాంతం, చాలా సింపుల్. కానీ 12 మందికి అర్థమైందంట భూమి మీద ఉన్న వాళ్ళు అందరిలో. ఆయన ఏం చెప్తారంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే చాలా సింపుల్ గా ఉంటుందో అర్థం చేసుకుంటే చాలా కష్టం అంట. అప్పుడు హ్యూమన్ మైండ్స్ అంటే మనిషి యొక్క మెదడు ఎలా ఉంటుంది అంటే వాడికి ఎక్కువ కాంప్లెక్స్ విషయం ఎక్కువ విన్నప్పుడు బాగా నేర్చుకున్నా అనేటువంటి భావన కలుగుతుంది. కానీ సాధారణంగా ఉన్న విషయం వాడికి విన్నప్పుడు బుర్రకి ఎలగదంట. అసలుకి ఒక సాధారణమైన విషయాన్ని పట్టుకోవడం చాలా కష్టం అంటారు. సో సాంఖ్యయోగం కూడా మామూలుగా మాట్లాడుకుంటే 2 నిమిషాల్లో మాట్లాడుకోవచ్చు. మీరు యూట్యూబ్ లో కూడా చూడండి, 5 నిమిషాల్లో చెప్పేస్తారు మీకు సాంఖ్యయోగం మొత్తం కూడా. ఈ తత్వం అంటారు, ఇది అంటారు, అది అంటారు. అది కాదు. ఎందుకంటే నేను తన్మాత్రల గురించి ఒక 2.5-3 గంటలు చెప్పవచ్చు కాన్సెప్ట్. అది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఎందుకంటే మిగతా అన్ని ఎక్కడైనా దొరుకుతాయి మీకు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అయ్యే కర్మేంద్రియాలు ఎందుకైనా అనే కాన్సెప్ట్ వచ్చింది నాకు అప్పుడు. కర్మేంద్రియాలు చాలా ఉన్నాయి. ఇదే కర్మేంద్రియాలు ఏంటి, అసలు కర్మ ఏంటి, ఇదేంటి, అది జ్ఞానానికి సంబంధించిన ఇంద్రియం. ఇది కర్మ అంటే కర్మ ఇదే చేస్తుందా, చేతులు కాళ్ళే చేస్తున్నాయా, ఇదే చేస్తుందా, ఇంకా అసలు ఎందుకు కర్మకి దీనికి లింక్ ఏంటి, ఇదే ఎందుకు పెట్టారు. అలా చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అంటే మీకు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఒకరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చదివేటప్పుడు మనం చదవాలి. ఎలా? ఒక తన్మాత్ర ప్యూర్ గా ఉంది కదా తన్మాత్ర. సో చదివేటప్పుడు కూడా మీరు ఒక తన్మాత్ర అయిపోవాలి. ఎలా? మీరే ఉండాలి, పాలల్లో నీళ్లు ఉన్నట్టు ఉండకూడదు. అది మాత్రమే తన్ ప్లస్ మాత్ర, తత్ ప్లస్ మాత్ర, అది మాత్రమే. అంటే మీరు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళు ఉంటే మీకు అక్కడ విషయం బోధపడదు. ఇప్పుడు కూడా ఏంటంటే వినేటప్పుడు కూడా మన లోపల పలు రకాలైనటువంటి కోణాలు ఎదురుమించి వింటా ఉంటాయి అనమాట. ఒక్కోసారి అన్ని వదిలేయాలి, చక్కగా హ్యాపీగా వినాలి. శ్రీరామనవమికి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తా ఉంటే అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ ఎట్లా వింటా ఉంటారు, హాయిగా వింటూ ఏదో వాళ్ళట. అవునా? అంటే అదొక భక్తి మార్గంలో, భక్తి యోగంలో యోగం అనమాట. అది ఆ యొక్క శక్తి, ఆ యొక్క శబ్దము ద్వారా, కలయిక ద్వారా అది యోగం చేస్తారనమాట. అది శక్తి ద్వారా అనేది అంతా కూడా జరిగేది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి జ్ఞాన యోగము, ఇక్కడ జరిగేవన్నీ కూడా జ్ఞాన యోగం. ఇది జ్ఞానంతో మనం అనుసంధానం అవుతా ఉంటాం. అంటే మీరు జ్ఞానంతో అనుసంధానం అయ్యే కొద్దీ మీరు వినాల్సిన అవసరం ఉండదు. ఆ టాపిక్ మీ లోపలికి వెళ్ళిపోతా ఉంటది ఆటోమేటిక్ గా. మీకు ఏది రావాలో డౌట్ వస్తా ఉంటది, ఏది రావాలో ఆన్సర్ అటు నుంచి వస్తా ఉంటది. ఎందుకంటే మనం చెప్పాలని అనుకోలేదు ఈ కాన్సెప్ట్ కూడా సాంఖ్యయోగం గురించి. లాస్ట్ టైం ఎవరో మాస్టర్ ఒక డౌట్ అడిగారు మనసు గురించి. సరే అది ఇంకో టాపిక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకుందాం అనుకుందాం మనం. అట్లా డిజైన్ చేసుకుంటూ వచ్చారు అందరూ. అంటే ఒక తర్వాత ఒకటి యాసిటీస్ గా వచ్చినాయి కాన్సెప్ట్లు కూడా. సో ఇక్కడ ఏంటంటే అందరూ చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది సాంఖ్యయోగము అయిపోయింది. 25 కాన్సెప్ట్లు అనుకున్నాం కదా.
కానీ దీన్ని అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలి. అంటే మీకు వచ్చేటువంటి ధ్యాన అనుభవాలు మీరు రాసుకుంటా ఉంటే, మీకు క్లాసులకు వెళ్తా ఉంటారు కదా అన్ని చోట్ల, అందరు అనుభవాలు వింటూ ఉంటారు కదా, అన్ని క్లాసులు వింటూ ఉంటారు కదా, దానికి సాంఖ్యయోగానికి లింక్ పెట్టుకొని చూడండి, మీకు అర్థమయ్యేటప్పుడు. మీరు వేరే వేరే పుస్తకాలు అన్ని చదువుతా ఉన్నప్పుడు ఇప్పుడు సూక్ష్మ శరీరం పరిధిలోకి ఎన్ని వస్తున్నాయని మనం అనుకున్నాం కదా, నెక్స్ట్ టైం మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే దానికి దీనికి లింక్ ఉంటుంది 100%. అంటే మీకు ఒక విషయం, ఒక పునాది అనేది ఉంది, ఓహో ఇది ఇలా జరిగింది అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సింపుల్గా ఉన్న కాన్సెప్ట్లు చాలా లేట్గా ఎక్కుతా ఉంటాయి లోపలికి, చాలా సింపుల్గా ఉన్న కాన్సెప్ట్. సో కొంచెం ఎక్కువ టైం తీసుకునేది కాబట్టి మళ్ళీ ఒకసారి రెమరో వేసుకొని చిన్నగా ట్రై చేస్తూ ఉండాలి. డౌట్స్ ఎక్కువ అడగాలన్నమాట. మనకు వచ్చినాయి అని లోపల పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. డౌట్స్ ఎక్కువ అడగమంటే సృష్టించుకుని అడగటం అని కాదు, అది వచ్చినట్టు అడిగేస్తూ ఉండాలని చెప్పేసి. అట్లా లోపల పెట్టుకోవద్దని అర్థం నాకు. అంతేగాని కొత్తగా సృష్టించుకుని అడగటం అని కాదు. అంటే మనకు వచ్చినట్టు ఎప్పుడు అడుగుతా ఉంటేనే దానికి తగ్గ సబ్జెక్ట్ మన దగ్గరకు వస్తుంది మాస్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి మన దగ్గరకు వచ్చే పుస్తకాలు కానీ, మన దగ్గరకు వచ్చే సబ్జెక్ట్ కానీ ఆధారపడి ఉంటుంది. మన దగ్గరికి ఒక అద్భుతమైన జ్ఞానం వచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, ఆ జ్ఞానం కూడా ఉండదు అక్కడ. వచ్చినా కూడా అది మళ్ళీ మీకు అందదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వరని కాదు అక్కడ మీనింగ్, మీరు రిసీవ్ చేసుకునే స్టేజ్ లో మీరు లేరని అర్థం. సింపుల్. ఎవరు కూడా సృష్టిలో ఎక్కడా కూడా జడ్జిమెంట్ అనేది ఎక్కడా లేదు. ఒక పిల్లవాడి చేతికి ఎందుకు ఎవరు కత్తి ఎందుకు ఎవరు అంటే వాడు హ్యాండిల్ చేయలేడు కాబట్టి. అది ఎందుకు వాడికి ప్రమాదం, పక్కోడికి ప్రమాదం. అవునా? జ్ఞానం కూడా అంతే. ఒక మాస్టర్ ఒక జ్ఞానం మనకి అందించట్లేదు అంటే, ఒక ఆస్ట్రల్ గా కావచ్చు, ఒక ఫిజికల్ రూపంలో ఉన్న ఒక మాస్టర్ అయినా సరే ఒక అద్భుతమైన జ్ఞానం మన దాకా రావట్లేదంటే అర్థం ఏంటంటే మనం దాన్ని ఇంకా బ్యాలెన్స్ చేసుకునేటువంటి స్థాయిలో లేము అని అర్థం. ఓకే, సో మనం ఎప్పుడైతే బాగా విషయాన్ని తిని, అంటే ఆ విషయాన్ని ఎట్లయితే ఆహారాన్ని తిన్నట్లు ఈ విషయాన్ని కూడా మొత్తం తినేసి లోపల పెట్టేసుకొని అట్లా చిన్నగా జీర్ణం చేసుకుంటూ హాయిగా వెళ్తా ఉన్నాం అనుకోండి, అప్పుడు లోపలంతా సిట్రేట్ అయిపోతా ఉండు. మీకు చిన్నగా అప్పుడు విషయం అనేది అవగాహనకు వచ్చేసి కొన్ని లాక్స్ అనేది ఓపెన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే లోపల ఫిక్స్ అయిపోతుంది. మీకు భవిష్యత్తులో కానీ, మీకు ధ్యానంలో కానీ ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత మీరు చూసే విధానం మారిపోతుంది కొంతవరకు. అంటే సూక్ష్మ శరీరయానం గురించి కానీ, మనకు వచ్చే అనుభవాల గురించి కానీ, ఎవరైతే దానికి అతకపోయి ఉంటారో, అటాచ్మెంట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా రిలీజ్ అవుతారు. చాలా వరకు మాస్టర్స్ అటాచ్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక గొప్ప అనుభవం వచ్చినప్పుడు దాంట్లో అటాచ్మెంట్ అయిపోతా ఉంటారు. ఇలా జరిగింది, రేపు ఆ రోజు ఆ అనుభవం రాలేదనుకోండి మనకి, నాకు అబ్బా అంతకుముందు అద్భుతంగా ధ్యానం జరిగేది ఇప్పుడు జరగట్లేదు అంటారు. ఏం చేస్తారు? ఇమీడియట్లీ నాకు అప్పుడు అద్భుతంగా ధ్యానం జరిగేది, ఎన్నెన్నో అనుభవాలు వచ్చాయి, ఇప్పుడు రావట్లేదు అంటారు. కానీ ఎందుకు జరిగినాయి అవి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అనే కాన్సెప్ట్ ఎలా తెలుస్తుంది మనకి? ప్రతిదీ కూడా ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. వన్ బై వన్ చిన్నగా ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా, శరీరాన్ని ఇప్పుడు మనకి ఏదైతే తెలుసో దాని దగ్గరే స్టార్ట్ చేసుకుంటున్నాం. మనం స్థూల శరీరం దగ్గర స్టార్ట్ చేసాం మనం. అవునా? వీటి దగ్గర ఏంటి అనుకున్నాం? పంచభూతాల గురించి చెప్పుకున్నాం, మన లోపల ఎట్లా ఏర్పడే చెప్పుకున్నాం. తర్వాత సూక్ష్మ శరీరం గురించి చెప్పుకునేటప్పుడు ఇదంతా గాల్లో ఎగిరిపోయే సబ్జెక్ట్. ఎందుకంటే సూక్ష్మ శరీరం తెలియదు కదా మనకి, అంటే ఫిజికల్ గా చూడం కదా. మనం స్థూల శరీరం గురించి చెప్పుకున్నప్పుడు పంచభూతాలు ఇవన్నీ కూడా ఈజీగా అర్థమైపోయింది కాన్సెప్ట్. స్థూల శరీరం దగ్గరకు వచ్చేసరికి, పంచతన్మాత్రలు వచ్చేసరికి అది గాల్లో దానికి ఎక్కడా కూడా ఉంటది విషయం, ఎక్కడికి పోదులే కానీ అక్కడ ఉంటుంది. కానీ అది కరెక్ట్ గా అట్లా గాల్లో ఎగురుతా ఉంటది అనమాట. ఎందుకంటే దాన్ని కరెక్ట్ గా మనం పట్టుకోగలగాలి. అంటే అనుభవమే దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ అయిపోయిన తర్వాత కూడా అందరు అనుభవాలు రాసుకోండి, అందరు అనుభవాలు వినడానికి ట్రై చేయండి. వేరు గ్రంథాలన్నీ తీసుకొని చదవడానికి ట్రై చేయండి మాస్టర్స్. లాస్ట్ టైం కూడా మీ అందరికీ చెప్పినప్పుడు కూడా నేను ఒక పుస్తకం చెప్పాను, చిత్శక్తి విలాసం అని చెప్పేసి. ఆ పుస్తకం తీసినా కూడా మీకు దాంట్లో జరిగే అనుభవాలు కూడా దీనికి తన్మాత్రలైన కాన్సెప్ట్ కి ఈ యొక్క సాంఖ్యయోగం చదివినప్పుడు ఈజీగా అర్థమైంది మీకు. లేదంటే మీకు అసలు అర్థం కాదు అది ఎందుకు అనే డౌట్ వచ్చేసి ఆగిపోతారు. చాలా మంది భయపడతారు కొన్ని దగ్గర. ఎందుకని తెలియకపోతే ఒక విషయం దగ్గర ఆగిపోతారు చాలా మంది. కానీ ఒక విషయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, అంటే ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు మనం. ఎవరైనా సరే, ఒక బుద్ధిస్ట్ దాంట్లో అయినా సరే, బౌద్ధులైనా సరే, వాళ్ళైనా వీళ్ళైనా సరే, వాళ్ళు రోజుల తరబడి ఎన్నెన్నో గ్రంథాలు అధ్యయనం చేసేవాళ్ళు, స్వాధ్యాయనం చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో గ్రంథాలు, అద్భుతమైనటువంటి గ్రంథాలు స్వాధ్యాయం చేసేవాళ్ళు, ఎంతోమంది అనుభవాలు వినేవాళ్ళు, ఎన్నెన్నో ఫిజికల్ గా వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు వాళ్ళందరూ. మనం ఇప్పుడు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మనం కూడా ఏంటంటే మనకి
చేతనైనంత వరకు కూడా మన పరిధిలో మన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అనుభవాలు వింటూ, మన దగ్గర ఉన్న వీళ్ళే మాస్టర్స్, వీళ్ళే దేవుళ్ళు, వాళ్ళ అనుభవాలందరూ కూడా ఇంటూ కూడా మనం వాళ్ళతో కలిసి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ చేసినప్పుడే మనం చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ అనుభవంలోకి వస్తుంది మాస్టర్స్. లేకపోతే ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి వజ్రాన్ని ఇస్తే ఏమైందంటే బాదం పప్పు పగలగొట్టుకోవడానికి ఉపయోగించినట్టు అయింది. ఓకే, అది ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ మనం క్లాస్ చెప్పినా సరే, ఎక్కడ మనం క్లాస్ విన్నా సరే, మనం ఎక్కడైనా క్లాస్ ఉంటే మనం డౌట్ మనకి ఏమైనా ఉంటే అడగాలి. ఎక్కడ మనం క్లాస్ చెప్పినా సరే డౌట్ అడగడానికి టైం ఇవ్వాలి. ఈ రెండు కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైనా క్లాస్ విన్నాం, మనకి ఏమైనా డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకొని రావాలి. రెండు, మనం ఎక్కడైనా క్లాస్ చెప్పాము, డౌట్లు అడగడానికి టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ రెండు చేయాలి, అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది. అంటే ఒక సర్కిల్ అనేది క్లియర్ అవుతుంది, ఒక ఫుల్ అయిపోతుంది. లేదంటే ఓపెన్కి వెళ్ళిపోతాం మనం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా డౌట్ ఉంటే అడగొచ్చు. హేమలత గారు అమ్మా. నమస్తే సార్. ఆత్మప్రణామాలు తల్లి. చాలా అంటే మీరు స్థూల శరీరం 5, సూక్ష్మ శరీరం 17, ఒక 2 కారణ శరీరం 24 అయినాయి. 25 అన్నారు, అది ఆత్మ అనుకోవాలండి? పురుషుడు అంటే ఆత్మ కింద. ఆత్మ కింద. ఓకే, చాలా బాగుంది సార్. నాకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం లాగానే మీది కూడా అంత స్పష్టంగా నీట్ గా ఉంది. చాలా, కాకపోతే ఎంతవరకు జ్ఞానం అందుకున్నాను అనేది ఇంకా కొంచెం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. జ్యోతి మేడం గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే చాలా మేడం. అద్భుతంగా మీరు చెప్పారు మాస్టర్. ఈరోజు ఒక క్లారిటీ వచ్చిందన్నమాట. తన్మాత్రలు అంటే ఏంటి? ఫస్ట్ లలితా సహస్రనామం చదివేటప్పుడు దానిలో వస్తాయండి పంచ తన్మాత్రిక సాయం అని చెప్పి. తన్మాత్రలు అంటే ఏంటి అసలు? జ్ఞానేంద్రియాలు ఓకే, బట్ ఇది ఏంటి అన్న డౌట్ ఉండేది. బట్ చాలా స్పష్టంగా క్లారిటీగా ఇప్పుడు తెలిసింది. సూక్ష్మ శరీరం అంటే ఏమేమి ఉంటాయి దానిలో, తర్వాత ఫిజికల్ ఏంటి, దెన్ కారణ శరీరంలో ఏంటి. మామూలుగా సూక్ష్మంలోనే వేసేస్తాము, చిత్తము అహంకారము అవన్నీ సూక్ష్మమే అని అనుకుంటాము, మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేసి. బట్ ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది మాస్టర్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మంది అనుభవాలు చెప్తూ ఉంటారు, దానిలో నాకు కలర్స్ వచ్చినాయి, తర్వాత ఈ వ్యక్తులు కనిపించారు ఆ విధంగా అనేసి. బట్ నాకు అటువంటి ఏమీ లేదు మాస్టర్ మెడిటేషన్ చేసేటప్పుడు. కానీ ఒక్కొక్కసారి బ్రైట్ లైట్ అసలు మొత్తం అలానే వ్యాపించిపోయినట్టు లైట్ మాత్రం కనిపించింది. మరి ఇది ఏమంటారు? సూక్ష్మ శరీరం యొక్క ఇదంటారా? తన్మాత్రల వల్ల జరిగేదా లేకపోతే ఏంటి మాస్టర్ ఇది? చాలా అద్భుతమైన ప్రశ్న సార్ మాస్టర్. ఏంటంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మేడం అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ లో తన్మాత్ర ద్వారా జరుగుతాయి, ఖచ్చితంగా జరగదని కాదు. కానీ మనం సృష్టించుకున్నదా, యాజ్ ఇట్ ఈస్ గా జరిగిందా, రెండింటికి కూడా తన్మాత్ర లింక్ ఉంటుంది. మళ్ళీ తన్మాత్ర అనేది ఆధారము, అదే ఆధారము. మీరు సృష్టించుకున్నా కూడా అక్కడ జరిగినా కూడా తన్మాత్ర ద్వారా. ఇప్పుడు ఏంటి, మీరు అక్కడ నుంచొని ఉన్నారు ఒక చోట రోడ్డు మీద, ఒకళ్ళు మీ ముందు నుంచి వెళ్ళారు, కళ్ళతోనే చూస్తారు, అవునా? అది మీ ఇంటికి ఎవరు రాలా, మీరే రోడ్డు మీదకి వెళ్ళారు, అప్పుడు ఏం చేస్తారు? కళ్ళతోనే చూస్తారు, అవునా కాదా? బాగా అర్థం చేసుకోండి. రెండు సందర్భాల్లో కూడా మీరే చూసేది. ఒకళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చూశారు, మీరు పక్కకి వెళ్ళి ఇంకోటి చూశారు. ఓకే, రెండింటి కూడా ఆధారం ఏంటి? చూసే కళ్ళే. ఓకే, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇది ఎలా జరిగింది, మీరు వెళ్ళి చూసారా, వాళ్ళు మీ ఇంటికి వచ్చారనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర మీరు ఉన్నారనుకోండి, మీరు ఆ ఇంటికి ఇంటికి వెళ్తా ఉన్నారు అనుకో, ఊరు తెల్లారిపోద్ది మన జీవితం అంతా. ఓకే, లేదు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఎవరో మీ ఇంటి దగ్గరకు వచ్చారనుకోండి, వాడు పని ఉంటేనే మీ ఇంటికి వస్తారు, లేకపోతే వాడు పట్టించుకోరు, వెళ్ళిపోతా ఉంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చెప్తానంటే, సూక్ష్మ శరీర యానం జరిగేటప్పుడు మీకు ఏదైనా ఒక దృశ్యం కనపడ్డది, ఈ దృశ్యం కనపడ్డప్పుడు ఇది జరగవచ్చును అంటే తన్మాత్ర మనం క్రియేషన్ చేసుకోవచ్చు, అది కూడా జరగవచ్చు అన్న అవగాహన మీ లోపలికి ఇప్పుడు స్థిరమైంది కదా. అంటే ఒక లోపలికి వెళ్ళిపోయింది కదా విషయం. వెళ్ళిపోయినప్పుడు ఇప్పటి నుంచి మారిపోద్ది మీ విషయం లోపల. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే అన్ని కూడా నా ప్రమేయం లేకుండా అయ్యే జరుగుతున్నాయి నా భావనలో ఉంటారు చాలా మంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు అసలు నాకు సంబంధం లేదు, ఏది జరిగినా కూడా ధ్యానంలోనే జరుగుతుంది అనుకుంటారు. లేదు,
ధ్యానంలో కూడా నువ్వు ఏలు పెడతా ఉంటావు, ధ్యానంలో కూర్చున్నా కూడా ఫస్ట్ లెవెల్ అయిపోయింది. మన పత్రిక గారు ఇచ్చిన కాన్సెప్ట్ చెప్పేశారు, ఫస్ట్ లెవెల్లో ధ్యానంలో కూర్చున్నారు, అయిపోయింది. చిన్నగా ఒక్కొక్క కాన్సెప్ట్ మనం రివీల్ చేసుకుంటా వస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ధ్యానంలో కూర్చున్నావు ఆయన, స్థూల శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టావు. ఇప్పుడు ఏం చేయాలి? సూక్ష్మ శరీరాన్ని కూడా కూర్చోబెట్టాలి. సూక్ష్మ శరీరాన్ని ఎలా కూర్చోబెడతావు సూక్ష్మ శరీరాన్ని? అప్పుడే కదా ఆ కారణ శరీరంలోకి వెళ్ళేది మనము. ఈ సూక్ష్మ శరీరంలోనే మనం జీవితం అంతా అయిపోతే మరి కారణ శరీరానికి ఎప్పుడు వెళ్తాం మనం? లేదు కదా. కారణ శరీరానికి ఎలా వెళ్తాం మనం? ఎప్పటికీ సూక్ష్మ శరీరమే. ఎన్ని అనుభవాలు వెళ్ళినా సూక్ష్మ శరీరం, ఎక్కడికి పోయినా సూక్ష్మ శరీరయానమే. కారణ శరీరయానం అని ఎవరు చెప్పలేదే? ఎవరిని చెప్పి విన్నారా? చెప్పండి. కారణ శరీరయానం అనే పదం విన్నారా మీరు? ఎక్కడైనా ఏ మాస్టర్ అని చెప్పగలిగినారా? మరి కారణ శరీరం కూడా ఉందిగా, మరి ఏడిన్నారు మీరు సూక్ష్మ శరీరయానం అంటే ఏంటంటే? సూక్ష్మ శరీరం గురించి సరైనటువంటి 100% మనకు అవగాహన లేకుండవచ్చు. అంటే అది చెప్పలేము మనం ఎక్కడి వరకు ఏంటది. కారణ శరీరం కూడా జరిగి ఉండొచ్చు, కానీ అది కారణ శరీరమా కాదన్న విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే నేను ఒకసారి కారణ శరీరంలోకి నేను ఎంటర్ అయ్యాను ఒకసారి, కానీ నాకు అది కారణ శరీరం అని తెలియదు. నాకు జరిగిన అనుభవం కూడా చెప్తున్నాను నేను అది ఇంకా ఏం చేశారంటే, ఎలా అయితే ఇక్కడ జరిగిందో సూక్ష్మ శరీరం దాటి కారణ శరీరంలోకి వెళ్ళింది. కారణ శరీరంలోకి వెళ్ళిన తర్వాత కూడా కారణం అంటే ఏంటి? ఇప్పుడు ఒకడిని పీకింది అనుకోండి, లాగిపెట్టి ఒకటి పీకింది అనుకో, ఊరికే పీకుతారా? ఎందుకు పీకరు? ఎందుకు? ఒక కారణం అనేది ఉంటదా ఉండదా? కారణ కార్య సిద్ధాంతం అంటారు. అంటే ఒక కాజ్ అంటే కారణం. ఆ రీజన్లు అన్ని దాంట్లో ఉంటాయి ఆ కారణ శరీరంలో. అంటే ఆ చిత్తం మొత్తం ఆడే ఉంటది. చిత్తం అంటే అసలు కారణమే అది. నీ చిత్తమే అన్నిటికీ మూలం. అర్థమైందా? నీ వాసనలే నీ జీవితానికి మూలము, అదే కారణం అన్నిటికీ. అందుకే అది కారణ శరీరం అయింది. అర్థమైందా? పేరు ఎందుకు అది కారణ శరీరం అంటే? అదే కారణం అన్నిటికీ. ఆ కారణ శరీరంలో చిత్తం ఉంటది, అహంకారమే నువ్వు బతుకుంటానికి కారణం. సో అక్కడికి వెళ్తావు నువ్వు. చిత్తం అక్కడ పనిచేసిద్ది. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఆ మూలం అంటే అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నట్టే ఉండిద్ది. సూక్ష్మ శరీరంలాగా అనిపిస్తుంది స్పర్శ అంటే ఆ భావన, కానీ అది వేరు ఇది వేరు. ఇక్కడ పనిచేసినట్టు అక్కడ పనిచేయమంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇంకా ఇదంతా లాక్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ కూడా తన్మాత్రలు ఇవన్నీ కూడా లాక్ అయిపోయి ఉంటాయి. కానీ అక్కడ భావన తెలిసిద్ది, కానీ ఏం తెలియదు ఇంకా. అంటే ఎవడు అనుభవిస్తున్నో తెలియదు. శూన్యంలో ఉండి కూడా అనుభవించేటువంటి ఒక భావన వస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే విషయం మనకు అర్థమైనప్పుడే కదా రేపు మనం సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరంకి వెళ్ళిమా ఎక్కడికి వెళ్ళాం అని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పానని కాదు, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏం లేదు ఎవరి దగ్గర, మాస్టర్ దగ్గర కూడా కారణ శరీరయానం చేశారు ఎవరు? మరి ఉంది కదా, సూక్ష్మ శరీరయానం చేస్తున్నారు. మరి కారణ శరీరం ఉంది కదా, కారణ శరీరంతో కూడా తిరుగుతారు కదా. మరి కారణ శరీరయానం ఎవరు చేయలేదా? అంటే డీప్కి వెళ్ళలేదా? ఇది వెళ్ళారా? వెళ్ళి తెలియదా? లేకపోతే ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడ దీనికి ఏంటి మూలము? అంటే ఇవి తెలుసుకున్నప్పుడే కదా నేను అనేది. అంటే సూక్ష్మ శరీరం గురించి బాగా తెలుసుకొని దాన్ని అవగాహన చేసుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడే కదా మనం వెళ్ళేది. అట్లని చెప్పి మనం తెలుసుకున్నదే అనుభూతి అని కాదు, కానీ తెలుసుకోపోతే అనుభూతి తెలియదు. పాండిత్యం లేకుండా జ్ఞానం రాదా అంటే వచ్చింది, కానీ వచ్చినా కూడా అది ఏంటని చెప్పలేరు వాళ్ళు. అర్థమైందా? పాండిత్యం లేకపోయినా సరే జ్ఞానం వచ్చింది. అంటే ఫస్ట్ ఏంటి, దీన్ని పరోక్ష జ్ఞానము అంటారు. అంటే ఏంటంటే ఫస్ట్ విషయాన్ని తెలుసుకోవడాన్ని పరోక్ష జ్ఞానము అంటారు. ఆ పరోక్ష జ్ఞానము ప్రత్యక్ష జ్ఞానంగా అభివృద్ధి చెందింది తర్వాత. సో ఫస్ట్ తెలుసుకోవాలి, అది పరోక్ష జ్ఞానం అంటారు. ఆ తెలుసుకున్నది మనకు ప్రత్యక్ష జ్ఞానంగా అభివృద్ధి చెందింది. కానీ పాండిత్యం అనేది ఉండదు ఎవరికి, కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే ఏం తెలియదు వాళ్ళకి కానీ జ్ఞానవంతులు అయి ఉంటారు. అంటే పరోక్ష జ్ఞానం ఉండదు, డైరెక్ట్ గా ప్రత్యక్ష జ్ఞానం వాళ్ళలో వృద్ధి చెందింది. కానీ దాన్ని బయట పెట్టాలంటే అది మనకి మళ్ళీ లింక్ దొరకదు. వాళ్ళకి కూడా తెలియదు కొన్ని విషయాలు, కానీ అట్లా ఉండిపోతారు వాళ్ళు. సో అది ఏంటంటే కారణం వాళ్ళు కారణ జన్మలు అయి ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం మాట్లాడరు కొంతమంది, అట్లా కొంతమంది స్టోరీలు ఎట్లా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో కూడా ఏంటంటే మీరు కూర్చున్నారు, ఒక లైట్ అనేది వచ్చింది, మీకు అద్భుతమైన లైట్ వచ్చింది, అక్కడ కనపడ్డది. అది ఏదైనా అయి ఉండొచ్చు, మనం సృష్టించింది అయి ఉండొచ్చు, అక్కడ కనపడవచ్చు. రెండింటికి కూడా తన్మాత్ర అనేది బేసిక్ గా ఉంది కాబట్టి ఈ రెండింటికి అంటే దానికి కూడా మీరు అతీతంగా వెళ్ళాలి. లైట్ వచ్చిందంటే వచ్చింది అంతే, జరిగింది చూసుకుంటాం, ఓకే. మీరు ఏం చేయొద్దు. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి అది ఏం చేయాలో అది చేసిద్ది లోపల. ఇలా అనేది ఏమి లేదు, దానికి ఒక మాన్యువల్ ఏముంటది, ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలని కాదు. విషయం అర్థం చేసుకునే కొద్దీ లోపల అడ్జస్ట్ అయితే ఉంటది. మనం గిన్నె ఊపే కొద్దీ ఆ పెసలు కానీ కందులు కానీ ఎట్టయితే అడ్జస్ట్ అయితే ఉంటాయి లోపల. అంటే సరికాన్ని మన
మొత్తం లోపలంతా షేక్ చేస్తా ఉంటే ఆ సిస్టమ్ ఒక్కొక్కటి బయటికి వెళ్తా ఉంది అనుకోండి, లోపల అడ్జస్ట్ అవ్వాల్సిన అడ్జస్ట్ అవుతా ఉంటుంది. అట్లా మీరు స్వాధ్యాయం చేస్తూ బాగా గొప్ప గొప్ప అనుభవాలు అందరూ కూడా వింటూ అట్లా పోతున్నప్పుడు మీకు అర్థమైంది ఈ విషయం. ఇలా అలా అని ఏముండదు, అందరికి ఒక సిస్టమ్ అన్నది. ఎందుకంటే మీకు ఎట్టే అని చెప్పాను అందరూ కూడా ఎట్టే అంటారు, మళ్ళీ అట్లా ఉండదు. ఎందుకంటే ఎవరికి అసలు పోలిక అనేది ఉండదు. కాకపోతే తత్వం అనేది ఒకేలాగా ఉంటుంది. తత్వాన్ని అర్థం చేసుకోవాలి, పద్ధతి కాదు ఇక్కడ. తత్వం అంటే ఎలా, ఏంటి, శ్వాస మీద ఎందుకు పెట్టాలి ధ్యాస, నువ్వు అందరి తత్వం ఇదే. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెడతానో, ఎందుకు అంటే స్థూల శరీరాన్ని ఆపాలంటే ఎందుకు, ఒక ధ్యాన పద్ధతి ఇప్పుడు మీకు అర్థమైంది బాగా. అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి వెళ్తున్నాం మనం, ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ధ్యానంలో జరిగే అనుభవాలన్నింటినీ కూడా చిన్నగా అర్థం చేసుకుని వాటిని కూడా విడివిడి అంటే చిన్నగా వాటిని కూడా క్లియర్ చేసుకుంటే కారణ శరీరానికి వెళ్తాము. ఇది నెక్స్ట్ సబ్జెక్టు. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి ధ్యానంలో కూర్చుంటాను, ఏదో జరుగుతుంది. ఒక్కొక్కసారి టచ్ అవుతాం, కారణ శరీరం కూడా తెలియకుండా టచ్ అవుతాం, కానీ ఆ పాండిత్యం లేదో మనకు తెలియదు అది. సో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు నుంచి ఏంటంటే ఇప్పుడు ఎందుకు రాసుకోవాలనే విషయం మీకు అర్థమైంది. ఇప్పుడు మీ విషయాలు మీరు రాసుకుంటా ఉంటే ఇప్పుడు అవగాహన వచ్చింది, అది సృష్టింపబడిందా, నాకు వచ్చిందా, కళ ఏంటి, కళ ఎవరు సృష్టిస్తున్నారు, కళలకి ఈ తన్మాత్రలకి బోలెడంత లింక్ ఉంటుంది. అది కళ లేకపోతే నిజంగా జరగబోయేదా జ్ఞానమా అన్నది మనకు తెలియదు కదా. తేడా చాలా మందికి. కళ్ళ వచ్చినవి జరుగుతున్నాయి అంటారు కొన్ని, వాడు కళ అనుకుంటారు. కళ ఇది ఒకటే అనుకుంటారు చాలా మంది. కాదు, కళ్ళ వచ్చినవి జరగటం కాదు, జరిగేది కనపడిద్ది ఒక్కోసారి, అది కళ అనుకుంటారు. కళ్ళ వచ్చేది జరగటం కాదు, కళ వేరు ఇది వేరు. కాకపోతే అన్నింటినీ కళలాగా అనుకుంటారు కాబట్టి వీళ్ళు నాకు కళ్ళ వచ్చినవి జరుగుతున్నాయి అని చెబుతారు చాలా మంది. కాన్సెప్ట్ అర్థమైంది మీకు? సో అది చెప్పే విధానం. జరిగేవి కళలు వస్తున్నాయి కదా మాస్టర్, కొన్ని కళలు వచ్చేవి జరుగుతున్నాయి. అది దేని నుంచి వస్తుంది అంటారు? చిత్తం నుంచి వస్తుంది అంటారా? బాగా అర్థం చేసుకోండి. దీనికి లైట్ అంటే మనం ఎక్కడ ఉన్నాము, మనం గ్రహించే విషయం ఎలా ఉంది అనేది ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. ఇది ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ తన్మాత్రల గురించి బాగా రీసెర్చ్ చేయాలి మీరు. అంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్న సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది, కానీ దాంట్లో సర్వస్వం ఉంది. ఆ తన్మాత్రల గురించి అర్థం చేసుకోండి, ఎందుకంటే అవే బేస్. సృష్టి ఎలా జరుగుతుంది అన్న దానికి, పంచభూతాలు నిర్మించడానికి అవి మెయిన్ సూక్ష్మ ప్రపంచంలో. ఇప్పుడు ఏంటంటే ఒక విషయం జరగబోయేది తెలుస్తుంది అంటున్నాం మనం. అంటే మనం ఎక్కడ ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు టైం అంటే మనం రెండు విధాలుగా అంటే ప్రదేశము సమయానికి పరిమితం అయి ఉంటుంది. ఇదంతా మనకు నుంచి జ్ఞానేంద్రియాల ద్వారానే మనం అర్థం చేసుకోగలుగుతాం విషయాన్ని కూడా. ఒక విషయం జరగబోయేది ముందే ఎక్కడ జరుగుతుందంటే ఆ సూక్ష్మ ప్రపంచం గురించి మీకు అవగాహన ఉండాలి. అది ఎలా జరుగుతుంది అనేది, అంటే ఎక్కడ చూడగలుగుతున్నాం మనం, అది ఎలా అంటే దానికి లింక్ తెలియాలి. అంటే మీకు బాహ్యమైన ప్రపంచము సూక్ష్మ ప్రపంచానికి లింక్ అర్థమైతే మీరు ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరం నుంచి సూక్ష్మ ప్రపంచం చూసి ఆ సూక్ష్మ ప్రపంచంలో జరిగే విషయాన్ని మళ్ళీ స్థూల ప్రపంచంలో జరిగే దాన్ని మళ్ళీ మీరు స్థూల శరీరంతో చూస్తారు. అంటే ఇన్ని లింకులు ఉంటాయి, 4 లింకులు. అర్థమైందా? ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరము, అక్కడ సూక్ష్మ ప్రపంచము స్థూల ప్రపంచము. ఓకే, ఆ 2 లింకులు అర్థం కావాలి, ఈ 2 లింకులు అర్థం కావాలి. దీంట్లోంచి దాంట్లోకి వెళ్ళి దాంట్లోంచి దాంట్లో చూసి దాంట్లోంచి మళ్ళీ ఇలా లింక్ వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే అసలు ఎట్లా సృష్టి జరిగింది, మనకి ప్రపంచం ఎలా నిర్మించబడింది, ఏంటి అసలుకి ఇది అది ఒకటేనా, ఇది ఒకటేనా, ఇది శరీరమేనా, అది అంటే ఇవన్నీ వినే కొద్దీ ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థం. ఇది ఏంటంటే ఈ మాట్లాడేవాడు ఈ సూక్ష్మ ప్రపంచం ఇదైతే మనం కాదు, అంటే ఏదో ఉంది ఒకటి. అంటే తెలియకుండానే ఈ యొక్క పరోక్ష జ్ఞానం మనలో స్థితం అవుతుంది. మనం చెప్పుకుంటున్న ప్రతిసారి కూడా ఒకటి స్థితం అవుతుంది మన లోపల. ఏంటంటే ఇది మనం కాదు, శరీరం మనం కాదు, సూక్ష్మ ప్రపంచం కూడా మనం కాదు. అంటే మనం ఒక్కొక్క దాన్ని విడగొడుతున్నాం. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. తెలియకుండానే ఎన్ని జరుగుతూ ఉంటాయి లోపల. ఏంటంటే ఇది నేను కాదు, ఆ చూసేది నేను కాదంటే ఇంకేదో ఉంది. అంటే ఇప్పుడు అర్థమవుతుంది మనకి, తెలియకుండానే అర్థమైంది ఆ విషయం. ఏంటంటే ఇంకోటి ఉంది, ఇవన్నీ కాకుండా అతీతంగా ఉన్నాం మనం. అవునా? అలా వెళ్తూ ఉంటుంది జ్ఞానం అనేది కొంచెం 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 కొంచెం. సో దీని గురించి ఏంటంటే మీకు ఏమైనా డౌట్, మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయండి, మీకు అర్థమైనంత వరకు మీరు చేయండి. నా నెంబర్ తీసుకోండి, మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే కానీ నాకు కాల్ చేయండి, నేను చెప్తాను ఒకసారి. ఓకే, ఇదేంటంటే అందరికి ఒకేసారి ఎక్కదు ఇది, ఒక్కొక్కడు ఒక లెవెల్లో ఉంటారు కదా. నేను చెప్పగలుగుతాం, ఒక 1 hour చెప్పగలుగుతా. చాలా ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అనమాట అది. విరాట్ విశ్వరూపం, అది అంటే ఒక ఆయన కళ అంటారు కదా ఈ సృష్టి అంతా కూడా. ఆ కాన్సెప్ట్ కి నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. ఎందుకు కళ అంటున్నారు అని చెప్పి, సార్ కళ ఎట్లా ఇది అసలు, ఇది జరుగుతుంటే కళ ఎందుకు అంటున్నారు వీళ్ళు అని డౌట్ ఉండేది నాకు. ఈ తన్మాత్రల కాన్సెప్ట్ చదివినప్పుడు నాకు క్లియర్ కట్ గా అర్థమైంది.
మధుర శ్రీకృష్ణుడి జన్మభూమి అది చూసినప్పుడు నేను ఎంత తన్మయత్వం పొందానో, తన్మాత్రల కాన్సెప్ట్ విన్నప్పుడు, నేను చదివినప్పుడు, అది నాకు అర్థమైనప్పుడు అబ్బా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా కలగంటాం కదా, మనం కలగంటమా లేదా? కలలో మన స్థూల శరీరం పడుకునిద్ది, తన్మాత్రల ద్వారా మనం కళ్ళకి అంటా ఉంటాం. ఆ కళే మనం నిజం అనుకుంటాం, అవునా కాదా? ఆ కళల్లో ఎలా జరుగుతుంది కళ? సూక్ష్మ తన్మాత్రల ద్వారా కలగంటున్నాం మనం. ఆ కళ నువ్వు నిజం అనుకున్నప్పుడు లేదు, విరాట్ విశ్వరూపము సూక్ష్మ శరీరం, సూక్ష్మ తన్మాత్రల ద్వారా అక్కడ జరుగుతూ ఉంటది, సృష్టి అంతా జరుగుతూ ఉంటది. నువ్వు కళలో ఎలా అయితే నిజం అనుకుంటున్నావో అక్కడ కళలో కూడా ఇదంతా నిజంలాగే ఉంది. ఆ లింక్ చాలా పెద్దగా ఉంటది. చాలా అంటే చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ అది. నా నెంబర్ తీసుకోండి ఒకసారి, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎప్పుడైనా కాల్ చేయండి మేడం, ఓకేనా? తప్పకుండా మాస్టర్, తప్పకుండా మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సైదుల్ మాస్టర్ నెంబర్ పెట్టాను. కృష్ణమూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. అప్పనమ్ములు మేస్టర్. యాక్షన్ ప్రణామాలు స్వామి. మేస్టర్ మీరు బాగా సబ్జెక్ట్ చేశారు. మీరు టిపికల్ సబ్జెక్ట్ నేను ఓకే. ఫస్ట్ టైం నేను విన్నాను. సూపర్. అందులో బాగా అర్థం అయింది. అంటే 50% కన్ఫ్యూషన్ నాకు మేస్టర్. సూపర్ 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 సూపర్. మీరు విన్నారు శ్రద్ధగా, చాలు. ఆ శ్రద్ధగా విన్నదే అదే మీ లోపలికి వెళ్ళింది. మనకు అతీతంగా పనిచేసే శక్తులు ఇవన్నీ కూడా, తన్మాత్రలు గాని పంచభూతాలు గాని, అది మనం కాదు, అవునా? ఆ శరీరం మీరు కాదు, ఆ మాట మీరు కాదు, వీటన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నటువంటి ఒక గొప్ప సాహసోపేతమైన జీవితాన్ని ఎంచుకున్న గొప్ప ఆత్మస్వరూపం మీరు. ఆ తన్మయత్వం పొందేది మీరు లోపల, అవునా? మేస్టర్ మీరు గ్రేట్ సీనియర్ మేస్టర్. అద్భుతం. ఒక గ్రేట్ మాస్టర్ కనిపెట్టేవాళ్ళే గ్రేట్ మాస్టర్. అవునా? బాగా ఉంది మేస్టర్. చాప్టర్ బాగా ఇంట్రెస్ట్ అయింది. ఎంజాయ్ చేశారు, ఒక సినిమా లాగా ఎంజాయ్ చేశారు, అవునా? మా ఆశ కూడా అదే స్వామి. ధ్యానం ఆధ్యాత్మిక సబ్జెక్ట్ ఎప్పుడు కూడా సీరియస్ గా ఉండకూడదు, అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే శోధన అనేది ఉండాలంటారు గురువు గారు. పత్రిజీ గారు చెప్పింది అదే. మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మన శోధనలో ఉంటే ఆధ్యాత్మిక సబ్జెక్ట్ బాగా పెరిగిద్ది, ఇంట్రెస్ట్ వస్తుంది, మనం ఇంకా బాగా బాగా చేయగలుగుతాం. అట్లా మీరు ఇప్పుడు జత అయ్యారు కదా, అట్లాగే మీకు తగ్గోళ్ళు నాకు తగ్గోళ్ళు అందరూ జత చేసుకుని అందరూ ఇట్లా సబ్జెక్ట్ ని డెవలప్ చేసుకోవటం, అదే మన గురువు గారు ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్ అనమాట. ఆ గిఫ్ట్ మనం యూజ్ చేసుకోవాలంటున్నా, యూజ్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు అందరినీ ఒక దాటి కలిపారు కదా గురుగారు, కలిపిన దానికి మనం దాన్ని పండించుకోవాలి. అంటే భూమి ఇచ్చారు, పంట పండించుకోవాలి ఇప్పుడు మనం. అట్లాగే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అద్భుతంగా మనందరం ఏంటంటే ఒకేసారి ఎట్ ఏ టైం ఒకేసారి భూమి మీదకి వచ్చామంటే అర్థం ఏంటి, మనందరం డిజైన్ చేసుకుని వచ్చిన వాళ్ళే మనందరం. ఓషో మాస్టర్ చనిపోయాక మళ్ళీ 600-700 సంవత్సరాల తర్వాత వచ్చారు ఆయన. ఆయన జన్మ తీసుకోవడానికి ఎంతో మంది జన్మ తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ. ఓకే, సో అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి
మనం జన్మ తీసుకొచ్చి అంటే మనకు కూడా కొంతమంది అందరూ ఉంటారు. ఇప్పుడు ఆ జూమ్ మహోదర ఫౌండేషన్ మాస్టర్ ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ మాస్టర్స్ అందరూ ఏంటి, మన అందరం కూడా డిజైన్ చేసుకుని వచ్చిన వాళ్ళమే. అంటే బాగా అర్థం చేసుకోవాలి. క్లియర్ కాన్సెప్ట్ ఏంటంటే మనతో టచ్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఉపయోగపడతారు, మనం లాగే వాళ్ళే. స్పిరిచువల్ గా మనకి ఎవరు టచ్ అయినా సరే 100% షూర్, అది ఖచ్చితం. ఏంటంటే మనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళే, నో డౌట్ దాంట్లో. అందువల్ల ఈ టయానికి మళ్ళీ దిగాం మనందరం భూమి మీదకి ఒక గొప్ప కార్యక్రమం కోసం. సో కలిసికట్టుగా చేయాలి. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. నాకు క్రికెట్ అంటే ఇష్టం, మీకు ఫుట్బాల్ అంటే ఇష్టం, ఏదో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఆట మాత్రం కలిసి ఆడతాం అందరం. సూపర్. మీకు ధన్యవాదములు. మీకు కూడా స్వామి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మహా మహా పా- 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 మహా పా- పాత ఏమి? మహా పా- పా- పాత ఫౌండేషన్ అందరికీ ఆత్మప్రణములు, ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. ఈ జూమ్ అందరికీ ఆత్మప్రణములు, ధన్యవాదములు. థ్యాంక్ యూ అందరి మాస్టర్స్ తరఫున థ్యాంక్ యూ. మహిత మేడం గారు, సాయి మహిత మేడం గారు. ఆత్మ ప్రణామాలు సార్. ఎక్కడ ఆత్మస్వరూపం కనపట్లా? ఆత్మ ప్రణామాలు మేడం. సార్ వీడియో కనిపించట్లేదు సార్. వచ్చారు. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు సార్. సార్ క్లాస్ చాలా బాగుంది సార్. తన్మాత్రల గురించి ఈరోజు వింటున్నాను సార్. చాలా సబ్జెక్ట్ అయితే చాలా 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 బాగుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ స్థూల శరీరయానము, సూక్ష్మ శరీరయానం అన్నప్పుడు సూక్ష్మ శరీరయానం గురించే చెప్తారు. స్థూల శరీరయానం అనేది ఎక్కడా కూడా టాపిక్ ఉండదు. అది నిజమే సార్. అసలు అందరం కూడా సూక్ష్మ శరీరయానం చేశారు, ఇక్కడ ఇది తెలుసుకున్నాం, అక్కడ వెళ్ళొచ్చామంటారే కానీ స్థూల శరీరయానం ఎందుకు చేయలేదనేది మీరు క్వశ్చన్ చేశారు. అది చాలా బాగుంది సార్. అసలు స్థూల అంటే మామూలు శరీరం కదా, అది తెల్లారులు తిరుగుతూనే ఉంటాం మనం. అది చాలా బాగుంది సార్ నిజంగా. అసలు ఆ క్వశ్చన్ అనేది రైజ్ అవ్వడం అంటే ప్రతిదీ కూడా అలాగా క్వశ్చన్ చేసుకోవాలి, ప్రతి దాన్ని కూడా శోధన చేయాలి అనేది చాలా చక్కగా చెప్తున్నారు. మేము కూడా అర్థం చేసుకుంటున్నాం సార్. బాగుంది. మరి ఇప్పుడు మీరు అన్నట్లు సూక్ష్మ కారణ శరీరయానం అన్నప్పుడు అది ఒక పరిధి వరకే ఉంటుంది అని ఏదో అన్నారు. అది నాకు కొంచెం క్లారిటీ కావాలి. అంటే అక్కడ వరకే పరిధి వరకు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి భూమి ఉంది అనుకోండి మేడం. భూమి తీసుకోండి. ఇప్పుడు భూమి చైతన్యం లాగా తీసుకున్నాం అనుకోండి. చింత తీసాం అనుకోండి, ఏమొచ్చింది? చింతకాయ చెట్టే వచ్చింది. దాంట్లో చింత చెట్టు వచ్చింది. చింత చెట్టుకి దాని యొక్క లక్షణం ఏంటి? పులుపు అట్లా ఉంటుంది. చింత చిగురు కొంచెం ఒకరుగా, అంటే దాని విత్తనాన్ని బట్టి దానికి ఆ లక్షణాలు ఉంటాయి. అంటే పరిమితి ఉందా లేదా? అదే భూమిలో మీరు వేరేది వేసారు, జామ వేసారు అనుకో, అది తీగా వస్తుంది. యాపిల్ వేస్తే ఒకలాగా వస్తుంది, ఖర్జూరం ఒకలాగా వస్తుంది. భూమి అదే. నాటే విత్తనాలు పరిమితికి లోబడి ఉన్నాయి. అట్లాగే మనము ఆత్మస్వరూపులే, అందరం ఒకటే. కానీ చిత్తము, సంస్కారాలు ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి కదా. అంటే 17 తత్వాలు మనం చెప్పుకున్నాం సూక్ష్మ శరీరం వరకు. అంటే అక్కడ మనసు బుద్ధి పనిచేసింది. అక్కడ అది ఒక పరిమితికి లోబడిపోయింది. సూక్ష్మ శరీరం కూడా. కారణ శరీరంలో చిత్తము, అహంకారం ఉంది. అక్కడ కూడా చిత్తానికి లోబడి ఉంది అది కారణ శరీరం కూడా. అంటే ఆ యొక్క కర్మ సంస్కారాలు అన్ని కూడా దాంట్లో ఉంటాయి అంటారు విత్తనాలు. అదే కారణం అంటారు అన్నిటికంటే. అది కూడా ఒక పరిమితికి లోబడి ఉంది. అది దాటితే మహాకారణ శరీరం అనేది ఉంటుంది. అది వేరే కాన్సెప్ట్. ఓకే, కారణ శరీరం కూడా దాటితే మహాకారణ శరీరం అంటారు. అది కొన్ని చోట్ల మాత్రమే డిస్కస్ చేస్తారు. అది ఏంటి? ఈ శరీరాలు వీటన్నిటికి వదిలేసుకొని విరాట్ స్వరూపం గురించి వచ్చినప్పుడు అది వస్తుంది అనమాట, మహాకారణ శరీరం అనేది. ఎందుకంటే చాలా మంది చెప్పేది మూడు స్థితుల గురించి చెప్తారు. అంటే మనం లేచి ఉన్న స్థితి,
జాగ్రత్త వ్యవస్థ అంటారు. తర్వాత ఏంటి సుప్తావస్థ, అదే స్వప్నావస్థ, అదే తర్వాత సుషుప్తి. ఈ 3 దాటితే వచ్చేది ఏంటి తురియావస్థ అంటారు. ఓకే, అంటే ఫస్ట్ ఏంటంటే నార్మల్ గా అన్ని సెన్సెస్ అన్ని పనిచేస్తా ఉన్నాయి, అన్ని కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తా ఉన్నాయి కదా, పంచభూతాలు ఇవన్నీ కూడా నార్మల్ గా జాగ్రత్త స్థితిలో ఉండంటారు. తర్వాత స్వప్నావస్థలు ఏంటి, ఇవన్నీ కూడా మనం పడుకొని ఉన్నాం రాత్రి అంతా, కళలు కంటా ఉంటారు వీళ్ళందరూ. ఈ కళ కనిద్ది ఎటకనిద్దో అర్థం కాదు ఇది, కానీ ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అదంతా కూడా కళ కంటానికి కూడా ఇదే మెయిన్ కారణం. ఈ తన్మాత్రలు అన్ని లోపల పనిచేస్తా ఉంటాయి కాబట్టి, అంటే ఏంటంటే దాని వెనక ఇంకోటి ఉన్నాడు కాబట్టి అది పనిచేసుకుంటా ఉంది ఆ పని. సో అది ఓకే సుప్తావస్థ. సుషుప్తం అంటే బాగా ఇంకా నిద్రపోయేది, అంటే బాగా అనమాట. అంటే ఏంటి ప్లస్ సుప్త ఇంకా బాగా అనమాట. అది ఆ నిద్రలో ఏంటంటే అలా కళ్ళు ఉండ ఏముండవు, ఇంకా అక్కడ ఏం పని చేయనమాట. కానీ ఉంటాయి ఏంటి అంటే దాంట్లో కూడా మన మీద ప్రభావం ఉంటుంది, కానీ ఏమి పని చేయదు. శూన్యంలో ఉన్నా కూడా ఉంటాం. అంటే కారణ శరీరం తిరిగేటప్పుడు ఉంటది. పిల్లలు ఉన్నారు ఇంట్లో అనుకోండి, గోల్ చేసేవాళ్ళు ఉన్నారు పిల్లలు, వాడంతా ఆడుకొని అరవకుండా కూర్చుండేవాడు. ఎవరో అప్పుడు బయటకు వచ్చారు, మీ ఇంటి బయట చుట్టాలు ఎవరు చూసేవాడు బుద్ధిమంతుడు అనుకుంటారు. కాదు, వాడు ఆడుకొని కూర్చుండు అంతే కొద్దిసేపు. ఓకే, 5 నిమిషాలు ఆగితే తెలిసిద్ది వాడేవారు. అట్లాగే ఎక్కడ కూడా ఏంటంటే ఆ ధ్యానంలో ఒక్కొక్క స్థితి నుంచి జంప్ చేసినప్పుడు, ఇటు నుంచి అటు పోయినప్పుడు ఆ ఏవి ఎంటర్ కానప్పుడు అంతవరకు కూడా బాగానే ఉంటది. ఇవేవి కూడా ఎందుకు ఎంటర్ కావంటే మనం తెలుసుకున్న జ్ఞానం బట్టి ఆధారం మీదే ఉంటది. అది కూడా అంటే మనం తెలుసుకునే, అంటే మన గురించి మనం ఏదైతే తెలుసుకుంటున్నామో దాన్ని బట్టే అక్కడ కూడా మనం అలా ఉంటాము. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు స్థూల శరీరం ఎట్లయితే ఏదైతే చేస్తున్నామో సూక్ష్మ శరీరంలో కూడా ఇవన్నీ చేయడానికి ఆస్కారం ఉంది మేడం. 100% ఉంది ఇవన్నీ చేయడానికి సూక్ష్మ శరీరంలో. అది బాగా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ కోసం నేను సాంఖ్యయోగం తీసుకొచ్చా. అంటే దీనికి దానికి మనసు బుద్ధి పనిచేస్తుంది అక్కడ. అంటే అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, ఇది మెయిన్ తన్మాత్రలు కాన్సెప్ట్. సో ఇవన్నీ మనసు బుద్ధి ఉన్నాయి. అప్పుడు సూక్ష్మ శరీరం ఎంత సాధన చేయాలి, మనం ఎన్నిటిని తప్పించుకోవాలి సూక్ష్మ శరీరం నుంచి దాటాలంటే. ఎందుకు రావట్లే కారణ శరీరం అంటే ఎన్ని ఉన్నాయి, అంటే ఎన్ని తప్పియాలి, మనం మనసు తప్పియాలి, బుద్ధి తప్పియాలి, తన్మాత్రలు తప్పియాలి. అంటే నాదం వినపడవచ్చు, మీకు శబ్దం కనపడవచ్చు, దృశ్యం కనపడవచ్చు, వీటన్నిటి కూడా మనం తప్పించుకొని పోవాలి. వీటన్నిటిని దృశ్యాలు కనపడితే అయినా అట్లుండిపోవాలి, మీరు శబ్దం వినపడితే అట్లుండిపోవాలి. ఎంజాయ్ అయింది అవ్వదని కాదు, కానీ వాటిల్లో ఎంతో సంయమనం పాటిస్తే తప్ప ముందుకు వెళ్ళమని చెప్తున్నా నేను. దాంట్లో మునిగిపోతే అక్కడే ఉండిపోతాం. అందుకే సిద్ధులు వచ్చినా కూడా పట్టించుకోకూడదు అనేది. ఎందుకంటే సిద్ధి కూడా ఒక తన్మాత్ర ద్వారా వచ్చేది. ఏది జరిగినా కూడా అక్కడ మీకు ఏదైనా కనిపించటం అన్నా ఏదైనా ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట. ఏంటంటే ఒక ఆయన ఇట్లా అనగానే చేతిలో నుంచి నిమ్మకాయ వచ్చింది. ఎట్లా వచ్చింది నిమ్మకాయ నాకు అర్థమయ్యేది కాదు ఒకప్పుడు. తర్వాత నేను శోధన చేసినప్పుడు నాకు అర్థమైంది, ఈజీగా అర్థమైంది నిమ్మకాయ ఎట్లా వచ్చింది. ఇప్పుడు నిమ్మకాయ ఎట్లా తయారయ్యింది, అణువులు కణాల ద్వారానే తయారయ్యేది. ఇప్పుడు మన శరీరం ఉంది, ఒక మనిషి ఇప్పుడు మానవ శరీరం చనిపోయిన తర్వాత తీసుకెళ్లి మట్టిలో పెడతారు. వాడు ఉంటాడా మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత తీసుకొస్తే? దేనికి దానికి అద్దె కట్టించుకోవాలి కదా. భూమి తీసుకునేది, గాలి తీసుకునేది, అన్ని అద్దెలు తీసేసుకుంటాయి. అవునా? డిస్మాంటిల్ అయిపోయింది. అంటే అన్ని కూడా కణ విభజన జరిగిందా లేదా? శరీరానికి జరిగింది కదా. అంటే సృష్టి జరిగిన ప్రతిదీ కూడా సృష్టి, స్థితి, లయము. స్థితిలో ఉన్నంత అటు ఉండిద్ది, లయం అయినప్పుడు లయం అయిపోతాయి. అవునా? సో ఇప్పుడు నిమ్మకాయ కూడా సృష్టి జరిగింది, స్థితిలో ఉంది కాబట్టి నీకు నిమ్మకాయలా కనపడుతుంది. అది లయం అయ్యేటప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఒక నిమ్మకాయ ఉందనుకోండి, దాన్ని తయారవటానికి ఆ యొక్క భూమి తత్వము, ఆ వాసన రావటానికి భూమి తత్వము, దానిలో ఉన్న లిక్విడ్ కి ఈ యొక్క తన్మాత్ర, ఇవన్నీ కూడా అణువులు కణవాలుగా ఇవన్నీ చల్లా చెదరై ఉంటాయి అనమాట. భూమిలో ఎప్పుడు కూడా ఉంటాయి. భూమిలో అవి మనకున్న మొత్తం. ఈ యొక్క యోగి ఏం చేస్తారంటే అన్నింటినీ దగ్గరకు తీసుకొస్తాడు. అక్కడి నుంచి ఒక కణం, ఇక్కడి నుంచి ఒక కణం, ఇవన్నీ అతికిచ్చినప్పుడు ఏమైతే నిమ్మకాయ కనపడింది మీకు. కానీ ఈ ప్రాసెస్ మీకు అర్థం కాదు ఎంపట్లో. అది ఎనర్జీ సిస్టమ్ కాబట్టి అవన్నీ అతుక్కునేది మీకు తెలియదు, కనపడదు అది. కానీ ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క కణం అన్ని కూడా తీసుకొచ్చినప్పుడు, అట్లాగే ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఫోన్ ఉంది అనుకోండి, దీన్ని మాయం చేయాలనుకోండి, ఒక యోగి మాయం చేయాలనుకోండి, ఏం చేస్తాడు? ఈ ఫోన్ దేని వల్ల తయారైంది అవన్నిటిని కూడా విడగొడతాడు అన్నమాట, కణాలు, అణువుల్ని. ఇది ఇప్పుడు ఒకటి పెట్టి ఉంది. ఇప్పుడు శరీరంలో ఆత్మ ఉంది, ప్రాణం ఉన్నబట్టే కదా శరీరం అతుక్కొని ఉంది కణాలన్నీ. ప్రాణం పోయాకే కదా ఇవన్నీ విడిపోతున్నాయి. ప్రాణం ఉన్నప్పుడు ఇప్పుడు మీ చెయ్యి పక్కకి వెళ్ళిపోతుందా? మీ కణాలు ఏమైనా కిందకు వస్తుందా? మాంస కణం ఏమైనా పడుతుందా? పడట్లేదు కదా. ఎందుకు?
లోపల ప్రాణం ఉంది, ప్రాణం పట్టి ఉంచింది లోపల. అంటే ఒక ఫోర్స్ లోపల పట్టుకొని ఉంది శరీరాన్ని మొత్తాన్ని. అంటే అన్ని అతుక్కొని ఉండడానికి, మీ చర్మం లోపల ఆ యొక్క కండరం అతుక్కోవడానికి, కండ అతుక్కోవడానికి, కండకి ఎముక అతుక్కోవడానికి, ఇవన్నీ అతుక్కోవడానికి లోపల ఒక ఫోర్స్ ఉంది మీ లోపల, ఎన్ని పట్టి ఉంచింది. ఈ ఫోర్స్ ఎప్పుడైతే వదిలేసిద్దో ఇవన్నీ విడిపోతాయి. అట్లాగే ఫోన్ లో కూడా పట్టి ఉంచడానికి ఒక ఫోర్స్ ఉంటది. నిమ్మకాయ ఏదైనా సరే 50 ఏ జరిగినా సరే దాని లోపల ఒక శక్తి ఉంటది. ఆ శక్తిని తీసేసామనుకో అన్ని విడిపోతాయి. ఆ విడిపోయిన అన్నింటినీ కూడా లారీలు ఎక్కించుకొచ్చినట్టు మనం ఇల్లు మారినప్పుడు వస్తువులు ఈ గాల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎంపటిని ఎంతసేపు పడ్డది తనంగా చిటికలో వచ్చేసాడు ఇటు, మళ్ళీ ఇక్కడ అతికిస్తారు. నిమ్మకాయ రావచ్చు, విభూతి రావచ్చు, శ్రీలంక రావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎన్నో అంటే అది జరిగాయి మేడం. సిద్ధులే అంటారు సార్. అయితే వాళ్ళకి అది నిజంగానే సిద్ధులే. సిద్ధులు అంటే వస్తాయన్నది. ఉంటాయి, ఎందుకుంటావు మేడం. ఒకప్పుడు ఇప్పుడు బంగారం గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, యుద్ధం జరిగింది, పెరిగింది, తగ్గింది అని చెప్తున్నారు కదా. ఒకప్పుడు రాజులకి మీరు చూస్తుంటే కనుక, మనప్పుడు రాజులు ఉన్నప్పుడు ఎంతెంత బంగారం ఉండేది, ఎంత అసలు బంగారం. ఆ బంగారం అంతా వీళ్ళు గనుల్లో తెచ్చారనుకున్నారే ఏంది? ఎక్కడ గనులు తవ్వింది కాదు, ఎక్కడ తవ్వి తెచ్చింది బంగారాలు కాదు అవి. తెలుసా మీకు? ఇప్పుడు దాకా జరిగిన మైనింగ్లు, గోల్డ్ మైనింగ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆఫ్రికాలో వాళ్ళు చేసిన మైనింగ్ అయ్యి కాదు, స్వర్ణ అంటే సిద్ధి అసలు అప్పుడు అంటారు. గనులు తవ్వే సోర్సే లేదు అంటారు, అంతే కదా సార్? గనులు తవ్వే సోర్సే లేదు అప్పుడు. అసలు వాళ్ళకి అవసరం లేదు, కోర్స్ కాదు, అవసరం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు లేదంటే దాన్ని స్వర్ణ సిద్ధి అంటారు. మ్మ్. కొన్ని మూలికలు ఉంటాయి, మూలికల ద్వారా చేస్తే దాన్ని ఏదైనా సరే బంగారంగా మార్చగలుగుతాం అనమాట. ఆ సిద్ధులు ఉన్నవాళ్ళు ఉన్నారు అప్పట్లో. సో అప్పుడు రాజుల దగ్గర వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత బంగారం కావాలంటే అంత బంగారం సృష్టించేవాళ్ళు వాళ్ళు. నిజమే. ఇట్లుండేది కాదు కాన్సెప్ట్. సో సిద్ధి అన్నారు కాబట్టి నాకు అది గుర్తొచ్చింది కాబట్టి చెప్తాను. అప్పట్లో చాలా మంది ఉండి ఇవన్నీ సిద్ధులు, అవన్నీ స్వర్ణగా, అదంతా కూడా స్వర్ణం తయారు చేసేది అప్పట్లో రాజుల దగ్గర. అదంతా కూడా సిద్ధేది, ఇప్పుడు లాగా చేసేది కాదు, నీళ్ళలాగా కొట్టుకునేది కాదు బంగారం కోసం. సో ప్రతిదీ కూడా ఏంటంటే సిద్ధి ఉన్నా కూడా దానికి మీరు అతుక్కోకూడదు. ఎందుకు అతుక్కోకూడదు అంటే, అతుక్కున్నారంటే మీరు అతుక్కున్నారంటే అది మీకు అతుక్కున్నట్టే. సింపుల్ కాన్సెప్ట్. మీరు దేన్నైతే పట్టుకుంటారో అది మిమ్మల్ని పట్టుకున్నట్టే. జనరల్ గా మీరు పిల్లగాడి చేపట్టుకున్నారనుకోండి, వాడు కూడా మిమ్మల్ని పట్టుకున్నట్టే ఇండైరెక్ట్లీ. రెండు లింక్ అయిపోయినట్టే కదా, మీరు పట్టుకున్న ఆడు పట్టుకున్న ఇద్దరు లింక్ పడ్డట్టే. సో మీకు ఏ విషయం అయితే తెలియదో అదే మిమ్మల్ని పట్టుంచిద్ది అంటారు. మీరు ఎక్కడైతే పట్టుకుంటారు, దేనైతే పట్టుకుంటారో అదే మిమ్మల్ని పట్టుకునేది అంటారు రివర్స్ లో. ఒక మనిషి మీద మనకి ద్వేషం ఏర్పడింది, మనం ఏమనుకుంటాం, వాడిని తిట్టం, కాదు వాడిని నేను పట్టుకున్నట్టే, నువ్వు వాడిని పట్టుకున్నా వాడిని పట్టుకున్నా ఇద్దరికి లాసే. సో అందుకే క్షమించేయమంటారు. ఎందుకంటే చెప్పండి. మరి ఇప్పుడు పిల్లోడే తీసుకొచ్చారు కాబట్టి అంటున్నాను, ఇప్పుడు పట్టుకోకుంటే జారిపోతాడు కదా సార్. అంటే మనం కేర్ తీసుకోకుంటే జారిపోతారు కదా వదిలేసామంటే, అక్కడ దీన్ని ఎలా తీసుకోవాలి? సూపర్ కాన్సెప్ట్. ఎందుకంటే దీనికి ధర్మం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే ఫైన్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ధర్మో రక్షతే రక్షిత అంటారు కదా, అవునా? అసలు ఈ కాన్సెప్ట్ మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే నా జీవితంలో దీనికి ఒక కాన్సెప్ట్ కి చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నేను నువ్వు రక్షించేది ధర్మం, నువ్వు రక్షించే ధర్మం ఎందుకైంది? ధర్మం రక్షించుకోకపోతే నువ్వు రక్షించేది ఏంది? ధర్మాన్ని నువ్వు రక్షించటం ఏంది? ధర్మం నిన్ను ఎట్లా రక్షించిద్ది? అసలు ధర్మం ఎందుకు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు? సొసైటీ కోసం ఇచ్చారా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ, అవునా? అంటే ఏంటి? ఎందుకు అంటే ధర్మాన్ని స్థాపించడం కోసం ఎందుకు నేను యుగానికి వస్తా అన్నాడు పడిపోయినప్పుడు. అసలు ఏది ధర్మము? ఆయన మహాభారతంలో ఎంటర్ అయినప్పుడు ధర్మం అంటే ఏంటి? నువ్వు అనుకునే ధర్మమా, నేను అనుకునే ధర్మమా, భీష్మ పితామహులు అనుకునే ధర్మమా? ఎవరు ధర్మము? ఎవరెవరు ఇష్టం వచ్చింది అనుకుని అది ధర్మం అయిద్దా? అసలు ఏంటి ధర్మం? అందుకే ధర్మాన్ని పునఃస్థాపించడానికి అంటాడు. అంటే ఒక ధర్మం గాడి తెప్పిద్ది, మళ్ళీ స్థాపిస్తారు. కాలానుగుణంగా ధర్మం మారిద్ది అంటారు, అవునా కాదా? మీరు ఎప్పుడైనా అన్నారు ఇది? ఖచ్చితంగా. మహాభారతం మీరు చూసే, నా అభిప్రాయంలో మీకు ఐడియా ఉండి ఉంటది. మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు, మీకు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు ఘటోద్గచుడిని ఎంటర్ చేపిస్తారు వీళ్ళు. కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పేసి మనకి ఘటోద్గచుని తీసుకొద్దాం, అటేపు వాళ్ళు అస్త్రం వేస్తారంటే అప్పుడు చెబుతారు అనమాట. లెక్క ప్రకారం ఏంటి? యుద్ధనీతి ప్రకారం రాక్షసుల్ని అసురులను తీసుకురాకూడదు కదా, ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అప్పుడు ధర్మం గురించి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? ధర్మము అధర్మము ఈ రెండింటికి మధ్యలో ఇంకోటి ఉందని చెబుతాడు. ఏంటిది? ధర్మము
అధర్మము. ఈ రెండింటి మధ్యలో ఇంకోటి ఉందని చెప్పారు. ఏం తెలుసా? ధర్మానికి ఆపద వచ్చినప్పుడు ఆపద్ధర్మము అంటారు దాన్ని. ఏమంటారు? ఆపద్ధర్మము. ధర్మాన్ని కాపాడటం కోసము, దట్స్ కాల్డ్ ఆపద్ధర్మం. అంటే ధర్మాన్ని రక్షించడం కోసం అప్పుడు ఎంటర్ చేపిస్తారు ఆ కాన్సెప్ట్. అంటే కాలానుగుణంగా మారుతా ఉంటది. ఇప్పుడు మీరు అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని పట్టుకోవాలా వద్దన్నారు చూసారా? ధర్మంగా ఉండాలి అంటే మీకు ఏం అర్థం కావాలి ఇప్పుడు? అసలు ధర్మం అంటే ఏంటో మీకు అర్థమైతే ధర్మంగా ఉండాలనే కాన్సెప్ట్ నెక్స్ట్. ఫస్ట్ ధర్మం గురించి అర్థం చేసుకోవాలి. ధర్మం ఎందుకు ఇచ్చారు, ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ఎట్లా రక్షించింది ధర్మం, ఇదంతా కాన్సెప్ట్. ఎందుకు ఇచ్చారు ఇది? ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళినప్పుడు పైనుంచి అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చూస్తా ఉంటే పెద్ద బోర్డు కనపడతా ఉంటది, ధర్మో రక్షతే రక్షిత అని తిరుమలలో. నాకు అది చూసినప్పుడల్లా నాకు అసలు ఏంటి ధర్మం మనం రక్షిస్తే ధర్మం మళ్ళీ ఎందుకు రక్షించింది ఏంటి? అప్పుడు మనకి ఇన్నర్ గా వచ్చిన సబ్జెక్టే ధర్మో రక్షతే రక్షిత. నెక్స్ట్ వీడియోలో మనం ఆ కాన్సెప్ట్ చెప్పుకుందాం, ధర్మో రక్షతే రక్షిత. మీకు అప్పుడు క్లియర్ చేస్తాను మొత్తం కూడా. అప్పుడు వినండి, ఎందుకంటే చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఏదో ఒక నిమిషం చెప్పి వదిలేసేది కాదు అది. చాలా చాలా అద్భుతంగా ఉంటది అది. స్పిరిచువల్ రీజన్ చాలా ఉంది దాంట్లో. అసలు ఏది కూడా సాధారణమైన వాళ్ళకి చెప్పింది కాదు మేడం. అసలు భూమి అనేది ఒకటి ఉందంటే ఆధ్యాత్మికుల కోసమే భూమి తెలుసు. వాళ్ళకి మామూలు బతకడానికి భూమి అవసరం లేదు. వాళ్ళు ఏదో ఆతల సుతల వితల ఏదో లోకంలో బతికేయచ్చు వాళ్ళు పాతాళంలో. ఆధ్యాత్మికులు ఎంజాయ్ చేయడానికి ఏర్పరచుకున్న మహాక్షేత్రమే భూమి. మిగతా వాళ్ళ కోసం తినడానికి పడుకోవడానికి ఎన్నో లోకాలు ఉన్నాయి కింద, అదో లోకాలు 7 లోకాలు ఎటైనా పోవచ్చు వాళ్ళు. అర్థమైందా? ఎవరికి అయ్యా అంటే ఈ భూమి ఆధ్యాత్మికులు ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి గొప్ప ఇదన్నమాట ఇది. సో ఆ కాన్సెప్ట్ కూడా దాంట్లో టచ్ అయ్యింది. అసలు ఎందుకు ధర్మం ఎందుకు ఉంది మనకి అప్పుడు అర్థమైంది అనమాట. ఒకప్పుడు నా డౌట్ వచ్చే ఉండేది, ఎందుకంటే చదువుకోమంటారు కదా, చదువుకోమంటే ఎందుకు చదువుకోవటము, ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవడం ఇవన్నీ ఎందుకంటే అన్ని కూడా స్పిరిచువల్ గా రీజనల్ గా ఉంటాయి, లింక్ అయ్యి ఉంటాయి. ఆ ధర్మం అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. మనం అది నెక్స్ట్ సబ్జెక్ట్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లారిటీగా చెప్పారు. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఉంటే కనుక అడగొచ్చు డౌట్, నో ప్రాబ్లం. లేదంటే కనుక మనం క్లోజ్ చేసేసుకుందాం. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా మాస్టర్స్ అడిగేదానికి? ఓకే మాస్టర్స్. సో ఈరోజు మనము మాస్టర్ ద్వారా చాలా ఎక్కువ విషయాల్ని చాలా స్పష్టంగా సూక్ష్మంగా కూడా మనం తెలుసుకున్నాము. చాలా అద్భుతమైన విషయాలండి ఈరోజు మనం తెలుసుకుంది. అండ్ మాస్టర్ మీకు చాలా చాలా ధన్యవాదాలు. అందరి తరపున ధన్యవాదాలు మీకు తెలుపుకుంటున్నాము. సో మాస్టర్స్ ఇక మనము మరలా రేపు ఉదయము 5:30కి సెషన్ స్టార్ట్ అవుతుంది ధ్యానంతో. తర్వాత 1 గంట సేపు జ్ఞానం ఉంటుంది. సో అందులో అందరము జాయిన్ అవుదామండి. అంతవరకు సెలవు. అండ్ మేడం మెడిటేషన్ ఉంది కదా, కాసేపు మనం మెడిటేషన్ మేడం మెడిటేషన్ ఉందా? ఓకే, మీరు కనిపించలేదు. సరే మళ్ళీ ఏం చెప్పి నేను ఇచ్చేసా. ఓకే, నెట్వర్క్ పోయింది, నెట్వర్క్ మిస్ అయిపోయింది అనమాట. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కూడా ఎంతో సబ్జెక్ట్ వచ్చింది మనకు. అది మీరు అన్నారు కదా, డౌట్స్ వస్తుంటేనే ఈ సబ్జెక్ట్ ఇంకా బాగా కొనసాగుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి. మీరు నెట్వర్క్ కట్ అయినప్పుడు కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ రెడీ చేసిపోయారు మన మాస్టర్. సార్ బాగుంది చెప్పారు సార్. ధర్మో రక్షిత రక్షిత విన్నాను. అక్కడ వరకు ఉంది, ఆ తర్వాత కనెక్ట్ అయిపోయి డిస్కనెక్ట్ అయింది. బాగుంది సార్. అది నేను కూడా మీరు అన్నట్టు పంచతన్మాత్రలు అంటే ఏమనుకున్నానంటే మూలాధారానికి అధిదేవతలు, అలాగే స్వాదిష్టానికి అధిదేవతలు, అట్లా ఒక్కొక్క చక్రానికి దేవతలు ఉంటారు కదా, వీళ్ళేమో అనుకున్నాను సార్. కానీ కాదు, తెలియదు. మీకు దాంట్లో కాన్సెప్ట్ ఏంటి తెలుసా? మనం చెప్పుకున్న తన్మాత్రలో ఒక కాన్సెప్ట్ మనము ఒకటి చెప్పుకున్నాం. ఏంటి చెప్పుకున్నాం అంటే రూప తన్మాత్ర ద్వారా అగ్ని అని చెప్పుకున్నాం కదా. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూపము ద్వారా అగ్ని అని చెప్పుకున్నాం కదా, కానీ మన శరీరంలో రూపం చూసేది ఏంటిది? కళ్ళు. బాగా అర్థం చేసుకోండి. రూపం ద్వారా అగ్ని అనే పంచభూతం ఏర్పడుతుంది, ఇది పక్కన పెట్టేసేయండి. కానీ ఒక రూపాన్ని మనం దేని ద్వారా చూడగలుగుతున్నాం?
కళ్ళ ద్వారానే కదా చూడగలుగుతుంది. సో అగ్ని ఎక్కడుంది? మనకి మణిపూరక చక్రంలో ఉంది అగ్ని. ఓకే, కళ్ళ ద్వారా మనం రూపం చూడగలుగుతున్నాం. కళ్ళకి మీ యొక్క మణిపూరక చక్రానికి లింక్ ఉంది. అది ఇంకొక బ్రెయిన్ అంటారు కదా సార్. మీకు ఈ తన్మాత్ర లింక్ అర్థమైతేనే అది అర్థమైంది. కంటికి మణిపూర చక్రానికి ఏం లింక్ అంటే రూపము అగ్నికితో లింకు, రూపము కళ్ళతో. అంటే పంచ జ్ఞానేంద్రియాల్లోకి వచ్చేసరికి రూపానికి కళ్ళు ఉన్నాయి, తన్మాత్రలోకి వచ్చేసరికి అగ్ని ఉంది. అగ్ని వచ్చేసరికి మణిపూర చక్రానికి లింకు, కాబట్టి రూపం కళ్ళకి లింకు, మణిపూర చక్రానికి లింకు, అంటే కళ్ళు మణిపూర చక్రం లింకు. అంటే కొన్ని టెంపుల్ అనుకోండి, మీరు అక్కడ అగ్నిలింగం అనుకోండి, మీ కళ్ళకి సంబంధించిన సమస్య ఉంటే అక్కడ తీరుద్ది కొన్ని చోట్ల. ఎందుకు అని చెబుతారు కొన్ని చోట్ల. మీకు ఎట్ట అర్థమైంది? అది కళ్ళల్లో అగ్ని ఉంది అంటారు కొంతమంది. ఎప్పుడైనా విన్నారా అగ్ని అంటారు? ఆ అగ్నికి కళ్ళకి లింక్ అది. అంటే మీరు అగ్నిని చూసినా కూడా త్రాటకం చేస్తారు కొంతమంది, తెలుసా? అవును సార్, ఇలా కంటితో అలా ఆపకుండా చూడడం. త్రాటకం. అగ్ని చూస్తా ఉంటే మీరు బయట ఉన్న అగ్ని లోపల ఉన్న అగ్ని ఒకటే. ఈ లోపల ఉన్న బయట అగ్ని ఎంత పెరిగితే లోపల అగ్ని కూడా అంత పెరిగిద్ది. అట్లా ఒకటి ఉంటుంది సిస్టమ్. అట్లా అంటే మీకు ఎన్ని కాన్సెప్ట్లు అంటే ఒక్కొక్కటి అర్థం చేసుకున్నాం అంటే మన గురించి మనం అర్థం చేసుకోవడమే. సింపుల్ కాన్సెప్ట్. అంటే నాకు అది అర్థమైనప్పుడు ఓహో కంటికి మణిపూర చక్రానికి లింక్, ఇది ఒక తన్మాత్ర గురించి చెప్పాను నేను. మిగతా అన్ని కూడా అట్లే లింకులు అన్ని కూడా. అంటే వాసన అన్నాం, ముక్కు వాసన దేనికి? గంధము. భూమికి, భూమి అంటే మూలాధార చక్రం, మూలాధార చక్రానికి ముక్కుకి లింకు. ముక్కు శ్వాస మీద ధ్యాస పెడితే మూలాధారం నుంచి లేచింది శక్తి. ఏంటిది? శ్వాస మీద ధ్యాస పెడితే కింద మూలాధారం నుంచి లెగుస్తుంది మనకి ఎనర్జీ. ముక్కులోని శ్వాసకి మూలాధారానికి కూడా లింక్ ఉంది. అర్థమైందా? అది మీకు తన్మాత్ర గురించి అర్థం కాలేదు కదా, అర్థం కాదు అది. ఓకే, సో అట్లా చాలా లింకులు అంటే ఎన్ని రహస్యాలుగా ఉన్నాయి అనమాట. చెప్పలేని కాదు, అంటే ఒక అద్భుతమైన కాన్సెప్ట్లు అన్ని కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు అర్థమైంది అంటే ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ పోతా ఉంటే ముందు చాప్టర్లు అర్థమైతే అంటారు చూసారా. మనము ప్రతిదీ కూడా మనకి తెలియని దాన్ని కూడా తెలుసు అని అనుకుంటాం. ఇది నేను బాగా అబ్జర్వ్ చేసింది ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మీరు ఒకటి అనుకున్నారు చూసారా, తన్మాత్ర అంటే ఒకటని. అట్లా చాలా మంది కూడా పదం వినున్న వాళ్ళు ఏదేదో అనేసుకుంటా ఉంటారు, తెలియపోయినా కూడా తన్మాత్ర గురించి ఏదో ఒకటి అనుకోండి. కానీ నాకు తెలియదని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో, ఒకటి మనం విన్న దాన్ని, మనకు తెలియని దాన్ని కూడా తెలుసు అని అనుకునే క్రమం ఉంటది పుస్తకం చదివేటప్పుడు. తెలియకపోతే ఇమీడియట్లీ ఆగిపోవాలి. అక్కడ తెలియదంటే అక్కడ స్టాప్ అయితేనే నెక్స్ట్ మూమెంట్కి వెళ్తారు మీరు, లేదంటే వెళ్ళదు. తెలుసు అని ఒకసారి ఫిక్స్ అయ్యారు ఇంకా, భావన కలిగింది అన్ని తెలుసు అన్న దాంట్లోనే వెళ్ళిపోతా ఉంటుంది సిస్టమ్. ఒక్కసారైనా సరే తెలియని దాన్ని తెలుసు అన్నారంటే అది అలవాటుగా పడిపోద్ది, లోపల వెళ్ళిపోతా ఉంటది లోపల. నా నెట్వర్క్ కాదు మేడం, కొంచెం కట్ అయినట్టుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి కూడా. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇస్తున్నారు మాకు. ప్రతి నెల మంచిగా ఏమంటాము, ఒక గనిలోంచి తవ్వుతూ ఉంటే బయట పడినట్టే అలాగే నిధి ఇక్కడ జ్ఞాన నిధి బయటపడుతూ ఉంది సార్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికి. ఆత్మ ప్రణామాలు స్వామి కృష్ణమూర్తి గారు. అందరు మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు. శుభరాత్రి. అందరూ ధ్యానం చేసి సూక్ష్మ శరీరం నుంచి కారణ శరీరంలోకి వెళ్ళిపోండి ఈరోజు. థ్యాంక్ యూ. మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం కదా చక్కగా. అయితే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి 2 రోజుల ధ్యాన యజ్ఞం అండి, సమగ్ర స్వస్థ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ మెసేజ్ ను అందరికీ షేర్ చేయండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఎక్కడంటే వశిష్ఠ గౌతమిలో జరుగుతుంది కదా, మనం ఒకవేళ దూరం ఉన్నాం వెళ్ళలేకపోయినా ఆ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా, మీకు తెలిసిన వాళ్ళు అందరికీ షేర్ చేస్తే ప్రతి ఒక్క గ్రూప్లోనూ, మీకు ఎన్నో గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ అన్నింటికి సెండ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు తోచిన రూపంలో వెరీ మచ్. అందరం కూడా కాసేపు మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుందామండి. ఇంకో చిన్న విషయము, మహావతార్ ఫౌండేషన్ లో హేమలత మేడం గారు
ఇప్పటికి దాదాపు 4,500 రూపాయలు పైన, దాదాపు 5,000 రూపాయలు మనకు డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. మేడం గారికి అవతార్ ఫౌండేషన్ తరపున చక్కగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అన్నదానానికి మేడం గారి ద్వారా రావడం జరిగిందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మిగిలిన మాస్టర్స్ అందరూ కూడా చక్కగా విరాళాలను అందిస్తున్నారండి. అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్, కాసేపు చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. నేను కూడా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళందరూ చక్కగా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకుందామండి. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే శ్వాస చక్కగా గమనిస్తూ ఉందామండి. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచనల వెంట పరిగెత్తకండి, శ్వాస మీద ధ్యాస పెడదామండి.
ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. చేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.